ఇలాగే ఇల్లే కట్టినా ఇలా బిల్డింగ్ పెట్టారు గూగుల్ చూసినా మా సార్ అంటే బిల్డింగ్ గూగుల్ వచ్చినట్టు సార్. ఎందుకంటే ఇల్లు కట్టి ఫోటో లోన్ కోసం ఫోటోలు దిగాలి. ఒక బిల్డింగ్ ఇల్లు కట్టిన ఫోటో దిగి పెట్టడా అది ఆ ఫోటోలు అన్ని గూగుల్ వచ్చినట్టు మొత్తం తీసి పెట్టుకున్నాడు. సో ఇల్లు అట్లాంటిది చాలా చాలా బాగున్నది 100%. సో ఇట్లా కల్తీ లేని ఉంటుంది కాబట్టి హెల్త్ పాడవుతుందేమో మరి మేము పోతాయి సైడ్ ఎఫెక్ట్ వస్తాయని చెప్పి మా సార్ చాలా అన్నాడు. ఆ 15 రోజులు ఇష్టం లేదు కాబట్టి అయిపోగొట్టిన 15 రోజుల తర్వాత మా సార్ మళ్ళీ మేము పట్టుకొని వచ్చింది. బాగుంటుంది చిన్న బాగాలేదు ఆయనకు నచ్చినప్పుడు ఏమన్నాడు నన్ను అన్నాడు చదువు అన్నాడు. ఆయన ఇంటికాడ కూర్చుంటే అమ్మ నాన్న మనకు సంబంధం లేకపోతే ఊళ్ళో పడుతారు వాళ్ళకు తింటారు. ఎందుకు ఇట్లా ఆడవాళ్ళకి సార్ అమ్మ నా ఎవరు తింటారు ఎందుకు సార్ వాళ్ళకి చెప్తారా ఈడనే ఆడవాళ్ళని తిరిగినప్పుడు మమ్మల్ని పోయేవాళ్ళు ఊళ్ళో ఉన్న అమ్మవాళ్ళని తింటే కాదు కదా. అందుకని మా సార్ ఏం చేశారంటే నన్ను దిగకుండా మా వాళ్ళని తింటున్నారు. ఇది ఎప్పుడైతే మా సార్ వాళ్ళకి వచ్చినా కొంచెం రివేంజ్ మనకు ఎప్పటి దొరుకుతా ఇంకో మాటలు ఆయుధం దొరుకుతుందా దొరుకుతుందా ఇప్పుడేమో పెంటగడ పెంకాస్ అన్నీ దొరుకుతారు ఆడవాళ్ళు దొరుకుకోకూడదు తప్ప. అయితే నేను నాకు దొరికిపోయిందిగో నేను తెచ్చుకున్నప్పుడేమో నేను నచ్చినప్పుడేమో కంపెనీ బాగాలేదు సైడ్ ఎఫెక్ట్ మా తాత మీ అమ్మమ్మని అయ్యేది అర్థం తెచ్చినావు. ఇప్పుడు నువ్వెందుకు పట్టుకొచ్చినావు అంటమా ఛాన్స్ దొరుకుకోవద్దు. కానీ ఇప్పుడే అనుకుని లచ్చగొట్టి అది వేయ లచ్చగొట్టి అనాలంటే కొంచెం మనం కూడా సమూచి ఉండాలా వద్దా మనం కూడా సక్సెస్ అయినా కావచ్చా లేదా. ఎప్పుడన్నా మా సార్ ఇంట్లోకి వచ్చి నీళ్ళు ఇవ్వకపోతేనే గ్లాస్ వలిగేది చెంప కూడా వలిగేది అర్థం. నీళ్ళు తప్పు ఇవ్వకపోతే మందలియే కదా ఓ మంచి రాగానే నీళ్ళు కూడా ఇచ్చేది తెలియదు అట్లా అన్నారా సార్ ఎవరు కూడా ఇక్కడ మా సార్ సార్ అక్కడ మా నిజాన్ని ఒప్పుకున్న కావాలని తప్పున నీళ్ళు ఏదైనా పని మీద నీళ్ళు ఇవ్వకపోయినా గ్లాస్ వలుగుతుంది. చక్కెర టీలో చక్కెర తక్కువైనా ఎక్కువైనా కళ్ళ ఎక్కిన కప్పు వలుగుతుంది చెప్పగలుగుతుంది. సార్ జరిగింది మా సార్ ఇప్పుడు మాత్రం 7 లక్షలు సంపాదిస్తుందని చెప్పి లేవకు ముందే షాయి ఇచ్చిస్తుంది. పొద్దుగా నేను బిల్డింగ్ రావాలి కదా మా సార్ నైట్ లేట్ అయింది అన్న నిన్నే కదా పొద్దుగా లేచి వచ్చి మొత్తం బ్రష్ కూడా వేసుకొని సోఫాలు వచ్చిన మంచి వెస్కింగ్ తీసుకొచ్చి నేను బ్రషే కట్టుకోలేదు ఏదో తాగండి అమ్మో పైసలు సంపాదిస్తే షాయిలు కట్టుకొని ఎంతమంది తెచ్చుకోవాలి మేడం మీ సార్ మీకు ఛాయ్ తెచ్చి అంటే ఎంతమంది ఇస్తారు మళ్ళీ సార్ చూసిరా చూడాలి డ్రీమ్ అని ఆడవాళ్ళు డ్రీమ్ కోరుకుంటారు. మేడం ఎంత చేతులు సార్ చేతులతో ఛాయ్ ఎంతమంది తాగాలంటుంది ఎత్తొచ్చు కదా మేడం కోపంతో కాకుండా ప్రేమతోనే కోరుకోండి. మేడం సార్ ఛాయ్ చేస్తాను ఉప్పు లేదు చక్కెర లేదు చాలా తీయ ఉంటుంది నిజమా కాదా. ఎందుకంటే ఏమి అలా చెప్పరా తెచ్చింది కాబట్టి తెచ్చిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. సో అందుకని కొంచెం కోపంతో అడగట్లేదు సార్ చేతులతో టీ ఎంతమంది తాగాలనుకుంటుంది. బాబు భయపడుతుంది సార్ నేను మేడకి ఎంతమంది ఛాయ్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు మాత్రం మేడానికి ఫోన్ చేస్తాను మేడం ఛాయ్ సార్ మేడకి ఛాయ్ లేకపోతే ఇంకా అప్పుడు ఇగో అదంతా అంతే ఏం సంబంధం లేదు. సో ఎందుకు అంటున్నంటే గెలిచినాం కాదు కొంచెం ప్రేమ అభిమానాన్ని డిస్టేజ్ ఏం చెప్తుందంటే ఇద్దరు కలిసి వర్క్ చేయండి ఇద్దరు కష్ట సుఖాలు పంచుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది లేడీస్ జెంట్స్ జాయిన్ అయినప్పుడు నాకు ఐడి కావాలని అడుగుతున్నారు. సపోజ్ 2 ఐడీలు ఉన్నాయి ఒక టీం వస్తుంది ఒక టీం రాదు లొల్లి అవుతుందా కాదా మాట్లాడాలి. ఒకరికి ఎక్కువ తక్కువ వస్తుంది ఒకరికి ఎక్కువ వస్తుంది లొల్లి అవుతుందా కాదా. ఇప్పుడు ఒకటే ఐడి మీద ఏ కాదు నువ్వు ఉండండి రోజు నీకు వస్తుంది నువ్వు అయిన తర్వాత మీ ఆమెకు మీ ఆయనకు వస్తా అంటే వామ్మో ఫస్ట్ నేను కూడా టీం చూసుకోవాలి మా ఆయన పోతే మన టీం ఖరాబ్ అవుతుంది వస్తుందా రాదా ఇప్పుడు నేను జాయిన్ అయినా మా సార్ అందుకనే వచ్చింది సార్ పుట్టుకుని ఇంతగానో తిండి తిప్పలు పనిచేసి బయట మీటింగ్ తిరుగుతుంది ఆటో బస్సులు ఎక్కుతుంది దా బుక్కులు ఏమన్నా బుద్ధి ఏమన్నా అయిందనుకో టీము వల్ల పైసలన్నీ పోతాయని మా సార్ వెనకాల వస్తారు టీం కోసం. దీనికి ఏ రకంగానైనా ఊహించుకోండి మొత్తం మీద పాజిటివ్ ఎట్లా చూస్తే అట్లా కనబడుతుంది నువ్వు ఎట్లా ఊహించుకుంటే అట్లా కనబడుతుంది. సో అందుకనే నామిని సో సెకండ్ అనేది రాము నేను ఏమన్నా అయితే మా సార్ అని కాదు. సో సపోజ్ నేను వర్క్ చేస్తా కొద్ది రోజులు టీంతో నడుస్తా నడిచిన తర్వాత అనుకోకుండా నాకు ఏమైనా జరిగిందంటే నేను నా పేరు ధనలక్ష్మి 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 అని చెప్పిన సడన్ గా నాకేమైనా జరిగింది మా సార్ ఏంటి ఇవ్వాలా వద్దా ప్రేమ కోసం కాకపోయినా మీ మీద ప్రేమ కోసం కాకపోయినా పైసల కోసం అయితే టీంలోకి రావాలి. అప్పుడు వచ్చి శంకర్ సార్ అని చెప్తే మీరు అందరూ ఎట్లా చూస్తారు అప్పుడు
సో అందుకనే సార్ రాకముందే బ్రాండ్ ఎందుకు చేస్తున్నారు అంటే ధనలక్ష్మి శంకర్ అని బ్రాండ్ చేస్తారు. ఇప్పుడు ఉన్నప్పుడే ధనలక్ష్మి శంకర్ అని చెప్పుకున్నాం అనుకో, పోయిన తర్వాత ఈజీగా కనెక్ట్ అయితే కాదు. సో ఇప్పుడు కూడా పాజిటివ్ ఉందా లేదా? సో ఏదైనా పాజిటివ్ చూడాలి. సో వెస్టేజ్ నేను జాయిన్ అయింది మాత్రం చాలా నెగిటివ్ చాలా నెగిటివ్తో వచ్చిన. సో నెగిటివ్తో వచ్చినాం కాబట్టి ఒక సంవత్సరం అంతా ఎవరు చెప్పలేదు. నిజంగా 2 చేతులు జోడిస్తున్నా, ఎవరు నెగిటివ్గా చూడకండి ఫస్ట్. సో ఇప్పుడు మనం ఐడి తీసుకున్నాం, డబ్బులు ఇచ్చిందా? ఎవరైనా డబ్బులు ఇచ్చిరా? సో నా ఐడి వచ్చేసి ఇక్కడ చెప్తున్నా 56720289 నా ఐడి ఫ్రీగా వచ్చిందా డబ్బులకు వచ్చిందా? సో ఎంతమంది ఎవరైనా ₹1 డబ్బులు జాయిన్ చేసినప్పుడు డబ్బులు తీసుకుంటే కంపెనీకి మెయిల్ పెట్టండి, కస్టమర్ వైపే ఉంటుంది కంపెనీ. సో నో డబ్బులు తీసుకుంటే ఎవరన్నా జాయిన్ చేయడానికి మీ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు అప్లై చేసి కంపెనీకి మెయిల్ పెట్టండి, మీ ఫోన్లోనే ఉంటుంది. mywestage.com నాకు ఐడి తీసుకునేటప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను అని చెప్పి పేరుతో సహా అప్లై చేస్తే వాళ్ళ ఐడి బ్లాక్ చేస్తారు. రాదు కానీ ఎవరైనా డబ్బులు తీసుకుంటే ఐడి బ్లాక్ చేస్తుంది. ఫ్రీగా ఇచ్చినా డబ్బులకు ఇచ్చినా? సో నా ఐడి డబ్బులు ఇక్కడ ఫ్రీగా ఇచ్చిండు. సో అందుకనే దయచేసి ఆధార్ కార్డు ఇస్తే డబ్బులు రావు. ఆధార్ కార్డు ఇస్తే డబ్బులు వస్తాయి. వెస్టేజ్ అంటే మాత్రం ఇది అపోహ, ఇది నిజాన్ని మాత్రమే చెప్పండి. నువ్వు ఆధార్ కార్డు ఇస్తే నీకు డబ్బులు రావు, ఐడి వస్తుంది. ఐడి వచ్చినంత మాత్రాన డబ్బులు రావు. నీకు ఇక్కడ ఐడి మీద డిస్కౌంట్ వస్తుంది, 20% డిస్కౌంట్. ఫస్ట్ ఒక ₹100 వస్తుంది సార్. ఎందుకు అంటున్నాం అంటే వెస్టేజ్లో ఎందుకు రావాలంటే మీరు బిజినెస్ చేయాలంటే మీ దగ్గర ఒక 30-40 మీటింగ్లు ఇవ్వండి. కానీ ఈ రోజు వచ్చిన దానికి న్యాయం చేయాలంటే ఇక్కడ ఐడి ఫ్రీగా దొరుకుతుంది. సో ఐడి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎందుకు అంటామంటే డిస్కౌంట్. సో చాలా మంది మనం ఏ వస్తువైనా వెస్టేజ్లో కాకపోయినా ఇది సపోజ్ ఇది బయట వస్తువు అనుకుందాం, ఏదో ఒకటి తయారయ్యే దగ్గర ₹30 మాత్రమే ఉంటుంది. ₹70 తయారైన స్టాక్స్ నుంచి C&F ఏజెంట్స్ ఉంటారు, మార్కెటింగ్ డీలర్స్ ఉంటారు, హోల్సేల్, రిటైల్, పేపర్ యాడ్, టీవీ యాడ్. ఒక ₹70 మధ్యవర్తిగా పెడుతుంది. ఆ ₹100 వస్తువు మనం కొంటున్నాం 100 ఒకటే, కానీ ఇక్కడ తయారయ్యేది ₹30. సో ఇక్కడ ₹70 అనేది తయారైన కానీ స్టాక్స్ వస్తుంది, C&F ఏజెంట్స్ వస్తుంది, మార్కెటింగ్ డీలర్లు వస్తారు, హోల్సేలర్లు వస్తారు, రిటైల్ వస్తారు, పేపర్ యాడ్, టీవీ యాడ్ ఇక్కడ ఇవ్వండి. సో ఈ 70 అనేది మధ్యవర్తులకు వెళ్తుంటాయి. సో మనకు కొనేది 100 పెడుతున్నాం వస్తున్నాం. ఇక్కడ కస్టమర్లకు అనేది ఏమీ రావట్లేదు, కంపెనీ కస్టమర్. సో కంపెనీకి రావట్లేదు, కస్టమర్కి రావట్లేదు. సో మధ్యవర్తులు డబ్బుతోలా పేదోలా? మధ్యవర్తులు అంటే దళారులు. వాళ్ళు ఏమీ చేయరు, వస్తువు మార్చుతారు కాబట్టి అక్కడ ట్రావెల్ అదంతా ఖర్చులు తీసుకొని ఇక్కడ వీళ్ళకి లేకుండా. కానీ మన వెస్టర్న్ కూడా సేమ్, ఇక్కడ ₹30 తయారవుతుంది, మనం 100 కొంటున్నాం, కానీ ₹70 మాత్రం కస్టమర్లకే వస్తుంది. జాయిన్ అవుతున్నామో మనకే వస్తుంది ₹70 మధ్యవర్తులు. ఎట్లా వస్తున్నాయి డబ్బులు అని స్టార్టింగ్ క్వశ్చన్ వేస్తే కదా, ఊరికే నేను కొనుక్కుంటే నీకెందుకు వస్తుంది అనే ఒక డబ్బులు ఎట్లా వస్తున్నాయంటే మాత్రం మధ్యవర్తులు అనేది ఎవరు ఉండరు. సో ఇక్కడ నేను ₹100 కొనుక్కున్నాను కాబట్టి ₹70 మనకే వస్తుంది. ఈ ₹70 ఒకేసారి కొనంగానే ఏమంటే ఇయ్యరు. అర్థమైందా మేడం? మా వెస్టేజ్లో ₹100 పెట్టి కొన్నా కదా, మరి నాకు ₹70 రిటర్న్ ఇవ్వాలి కదా. సో నిజంగా చెప్తున్నా, మాకు తెలివి లేదు, చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. కానీ మాకు బ్యాక్గ్రౌండ్లో కావాలి, తెలుగులో కావాలి, అతి తెలుగులో అస్సలు చాలా మంది ₹70 వస్తాయన్నారు కదా, ఇమ్మడే రిటర్న్ ఇవ్వచ్చు కదా, కంపెనీ ముందే పెట్టవచ్చు కదా. ముందే పెట్టవచ్చు, నీకు ఒక్కరికే ఇస్తుంది. కానీ ఆ ₹70 కొంతమందికి మంచి చేయగలిగితే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ మీద నీకు డబ్బులు మనం కొనంగానే ఇవ్వచ్చు. ఎందుకు? గౌతమ్ బాలి సార్ దేవుడే కదా, కొనంగానే ఎవరు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే మనం చెప్తామా? ఎవరికన్నట్లా చెప్తామా? నువ్వు ఎవరికన్నా చెప్తే పైసలు వస్తాయంటే చెప్పుకుంటా నువ్వు క్లాస్ వేసుకొని కూర్చుంటావు. ఇట్లా ఎవరికి చెప్పకపోతే డబ్బులు ఎట్లా ఇస్తారు చెప్పండి? మరి వాళ్ళకి ఎట్లా తెలియాలి? పేపర్లు వస్తుందా, ఇది టీవీలో వస్తుందా? మరి మనిషి టు మనిషి చెప్పాలా వద్దా? నిజంగా 100 కొనుక్కుంటే ₹70 మనకే వస్తాయని నేను చెప్తేనే కదా తెచ్చేది. సో అందుకని గౌతమ్ బాలి సార్ దేవుడు. కానీ అది నువ్వు నలుగురికి మంచి చేస్తే ఆ ₹70 నీకు వస్తుంది. మోసం చేస్తే వస్తుందా, మంచి చేస్తే వస్తుందా? అందరు మాట్లాడాలి. మంచి అంటే ఏంటంటే నువ్వు వాడుకున్నారని చెప్పండి. సో అట్లా ₹70 కావాలంటే కొంతమందికి మనం తయారు చేయాలి. సో తయారు చేయకపోయినా ఒక ₹50 రిటర్న్ ఇస్తుంది. నువ్వు టీం చెప్పకపోతే నాకు బెనిఫిట్ ఏంటి? సో నాకు 70 ఏమొద్దు, కానీ ఉన్న దాంట్లోనే నాకు సగం రేట్లు పడాలంటే ఒక ₹50 రావాలంటే చిన్న ప్లాన్ ఉంది. సో మనకి ఐడి ఫీన్స్ కాబట్టి ఎంఆర్పి మీద ఫస్ట్ ఇన్కమ్ 20%. సో నిజంగా ₹100 వస్తుంది, 80% హ్యాపీగా కాదు అందరు మాట్లాడాలి.
తెలుసుకునే ఓపికే ఉండదు. ఫస్ట్ ఆధార్ కార్డ్ ఇయ్యరు, ఐడి తీసుకోరు, సామాన్ కొనుక్కోరు, ఏది చేయరు. రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఎవరు చెప్పి రేట్లు ఎక్కువ అని జేబు చెప్తుందా వేరే వాళ్ళు చెప్పారు. సపోజ్ మీరు ఇంట్లో నుంచి ఒక 100 రూపాయలు తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటి పక్కన కూడా 100 రూపాయలు తీసుకొని షాప్ అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ 80 అడిగినప్పుడు కొనుక్కొని వస్తావా లేదా? మాట్లాడాలి. 150 అడిగినప్పుడు ఏం చేస్తావు? మాట్లాడాలి. నువ్వు 100 పెట్టుకొని వేయవు జేబులో, పక్కన 200 పెట్టుకొని జేబులో వేయవు. ఆడ 80 రూపాయలు అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? కొనుక్కొని వస్తావు. 150 అయినప్పుడు ఏం చేస్తావు? రేట్ ఎక్కువ అని బదనం చేసుకుంటూ వస్తావు. నిజంగా రేట్ ఎక్కువ అని షాప్ ఆయన చెప్పిందా, కంపెనీ ఆయన చెప్పిందా, నీ జేబు చెప్పిందా? మాట్లాడాలి. మరి నీ కాడ పైసలు లేక రేట్ ఎక్కువ ఎందుకు చెప్తారు చెప్పండి? పైసలు లేవు, ఇంట్లో నలుగురు చెప్పు పైసలు వస్తాయి, రేట్ ఎక్కువ ఈజీగా అనేస్తుంది. అందుకనే దౌడ అనుకుంటారు చెప్పి దోస్తు వచ్చింది సార్ రేట్ ఎక్కువ అంటారు. ఎక్కడన్నా మీద మీద తెప్పిస్తారా లేదా? హోటల్కి చెప్పి ఒక్కసారి చీర కొనేటప్పుడు రేట్ ఎక్కువ అవుతామా? నచ్చింది కాబట్టి ఉప్పులో పప్పు డబ్బాల్లో అల్లపాలు రేట్ తెచ్చి మళ్ళీ చీర కొనుక్కుంటాం. మరి రేట్ ఎక్కువ ఎందుకు అనిపించలేదు? నీ మైండ్ అంతే. రేట్ ఎక్కువ చాలా 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 డెడ్ చూడండి. ఈ రోజు ఆరోగ్యాన్ని ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, పేరు ఇచ్చింది, నాకేమైనా జరిగిన ప్యాసివ్ ఇన్కమ్ 3 తరాల ఇన్కమ్ ఇచ్చింది. రేట్ ఎక్కువ మీరే క్లారిటీ ఇస్తా. సో సపోజ్ 100 రూపాయల వస్తువు 20 రూపాయలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు మాట్లాడాలి అందరూ. 80 రూపాయలు అయింది ఫస్ట్ ఇన్కమ్. 20 రూపాయలు, ఒకవేళ 100 రూపాయల కన్నా ఎంఆర్పీ అమ్మడానికి 20 రూపాయలు మిగిలించుకోవచ్చు బయట. దయచేసి కొనుక్కోపోయిన డిస్కౌంట్ ఇవ్వకండి. ఇలా మీరు ఉన్నారు 100 రూపాయలు ఏదో కొనుక్కోమంటారు లీడర్. కొనుక్కున్న తర్వాత 4000 బిల్ అయిపోయింది, 3000 తీసుకుంటారు అక్కడ. సో ఆ 4000 సామాన్ తీసుకొని 4000 కమ్ము 1000 రూపాయలు సేఫ్లో పడ్డావా లేదా? నువ్వు ఎంఆర్పీ డిస్కౌంట్ ఏం చేయకండి. మీరు దాని మీద ఉన్న రేటు చాలా దొరకదు. హార్ట్కి చాలా బాగుంటుంది, టౌన్తో తయారైంది, కొలెస్ట్రాల్ అసలే ఉండదు, ఈజీగా డైజెషన్ అవుతుంది, హెయిర్ కూడా బాగా వస్తుంది, స్కిన్ చాలా బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్ రాదు, ఆపరేషన్లు కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత అని చెప్పకుండా డిస్కౌంట్ అడుగుతారు. ఏం అడగదు సార్ మనం చెప్పిన విధానాన్ని బట్టి ఇది ఏడే దొరుకుతుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి ఏడే దొరుకుతుంది. డిస్కౌంట్ అడగదు, ఎందుకంటే మనం చెప్పే విధానం అంటుంది. సో దీని మీద ఎంత 500 ఎంఆర్పీ 780 సార్. 780 తీసుకుంటారా తీసుకోరా? నువ్వు చెప్పే విధానం. నువ్వు ముందే ఏం చేస్తున్నావు? ఇది 780 డిస్కౌంట్ 590కే వచ్చింది. నువ్వు డిస్కౌంట్ చెప్పిన ముందు కాబట్టి 500కే ఇవ్వాలంటాయి. ఇప్పుడు నువ్వు రేట్ తక్కువ నువ్వు ఎందుకు చెప్పాలి? కొత్తలకి ఒకసారి చెప్పండి సార్. మీటింగ్ రాలేదు, కొనుక్కోలేదు, ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఎంఆర్పీ మీద దీని లాభాలు చెప్తే హాస్పిటల్ లక్షలు ఖర్చు తగ్గుతాయని చెప్తే 500 కాదు 1000 రూపాయలు తీసుకుంటాం. నిజమా కాదు? మనం చెప్పే విధానాన్ని బట్టి. సో మీరు 590 కొండపోయి 780 కమ్ము దొరకదు, చాలా దూరం వెళ్ళాలి, ఐడి ఉంటేనే వస్తుంది, మన తర్వాత ఇంకా షార్టేజ్ ఉంది అని చెప్పి నువ్వు కొంచెం దొరకదు అని షార్టేజ్ చూపిస్తే తీసుకుంటా తీసుకోవాలి. సో అందుకనే వెస్టేజ్ ఎవరో తక్కువ చేయట్లేదు, లీడర్నే తక్కువ చేస్తుంది, లీడర్నే చిన్న చూపిస్తున్నారు వెస్టేజ్. సో అట్లా ఇక్కడ 20 రూపాయలు పెరిగిందా లేదా? సో 20 రూపాయలు నీకే వస్తాయి, 100 రూపాయలు నువ్వే తీసేసుకో. సో తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది ఒక 10%. 80కి వెళ్ళి మళ్ళీ 10 చేయండి, మాట్లాడాలి. 100 రూపాయల వస్తువు ఎంత వచ్చింది? 70. ఫస్ట్ ఎంత వచ్చింది? 20. సెకండ్ 70. ఇంకా ఉంటుంది నాలాంటి ఇంకా తక్కువ వస్తే బాగుంది కదా, ఉంటుందా ఉండదా? సో ఇక్కడ మనకు 4 నెలలు రెగ్యులర్గా వాడటం కాబట్టి ఒక 100 రూపాయల వస్తువు 4 నెలల తర్వాత ఫ్రీ వస్తుంది. సిఎన్సి అంటారు, సిఎన్సి చాలా ఈజీ, వ్యాపార దగ్గర కూర్చోండి. సిఎన్సిలో 4 నెలలు నువ్వు కొనగలిగితే ఒక 100 రూపాయల వస్తువు 25 రూపాయలు పడుతుంది. సో 70కి 25 తీసేస్తే ఎంత? మాట్లాడాలి వచ్చిందా? నిజంగా 100 రూపాయల వస్తువు ఎంత పడుతుంది మనకి? సగానికి సగం వచ్చినది రాలేదు. సో నువ్వు సిఎన్సిలో ఉంటే 100 రూపాయల వస్తువు 50 పడుతుంది, బిజినెస్ చేసి ఇంకొక 20 రూపాయలు ఆడేది, 70 రూపాయలు మీకే వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎందుకు వాడాలి? రేట్లు తక్కువనే ఎక్కువన్నాయా? ఎస్టీలో రేట్లు ఎక్కువన్నాయా తక్కువన్నాయా? అందరు మాట్లాడాలి. ఇప్పుడు మీరు తక్కువనే 20 మంది తెలిసింది, 20 మంది ఒక్కరొక్కరికి బయట చెప్తే ఎంతమంది అవుతారు? 40. ఇప్పుడు 40 మందికి రేట్లు తక్కువన్నాయా ఎక్కువన్నాయా? ఇప్పుడు మీరు మీకు అర్థం కాక 20 మందిలో ఒక్కరో ఇద్దరు చెప్పి 18 మంది రేట్లు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ తీసుకోండి. ఎలాగో ఇంటికాడ చూసారు సార్, పర్పస్ మైండ్లో పెట్టుకోండి. ఎలాగో మనం సాటిస్ఫై చేసాం, చికెన్ మటన్ తినకుండా అమ్మకు 4
భార్యకు అబద్ధం చెప్పి, భర్తకు భార్యకు అబద్ధం చెప్పి, పిల్లల్ని వదిలిపెట్టి ఇల్లుకు లాకేసుకొని ఎక్కడెక్కడ పొయ్యేసిన మాటలు కూడా ఇందాకొచ్చు. ఎందుకంటే బిజీ లైఫ్ ఇప్పుడైతే మరి సిటీలో చాలా బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్ ఉన్నాం కాబట్టి వచ్చిన టైం ఎఫర్ట్ అంతా ఇక్కడే పెట్టి నువ్వు ఎస్టేజ్ మీద క్లారిటీ తీసుకొని ఇంటికి పోయి నువ్వు నిజాన్ని మాత్రమే చెప్పినావు అనుకో, ఇక్కడ ఒక లీడర్ తయారవుతారా కాదు. సో చాలా మంది వచ్చిన వాళ్ళు తెలుసుకోలేక వెస్టేజ్ బ్లేమ్ చేస్తున్నారు అంతే. బయట వాళ్ళు చేయట్లేదు, కొత్త చాలా కొత్త వాళ్ళు వచ్చి కూర్చున్నారు, మీకు హ్యాండ్స్ ఆఫ్ నిజంగా. సో ఆల్రెడీ వెస్టేజ్ ఉన్న వాళ్ళు వెస్టేజ్ బ్లేమ్ చేస్తున్నారు. సో ఇక్కడ రేట్లు చాలా తక్కువ, దీన్ని క్లారిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ బెనిఫిట్ రేట్ తక్కువ రేట్ వాడతారా వాడదు. సో ఇది అర్థమైతే చెప్పాలి. మీరు బిజినెస్ తర్వాత కానీ మనోళ్ళు ఏం చేస్తున్నావు అంటే ఐడి ఇవ్వగానే నువ్వు మీటింగ్ వద్దురా, తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి కొను, తర్వాత నువ్వు ఇంతమందిని పట్టుకురా, నువ్వు ఇక్కడ నువ్వు అక్కడ ఇలాంటి సతాయిస్తున్నావు వాళ్ళు. పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదు క్రియేట్ చేయాలి కదా. బిజినెస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే నువ్వు కొద్ది రోజులు వాళ్ళతో జర్నీ చేయాలి, ఫోన్ మాట్లాడాలి, వాళ్ళు అడిగిన డౌట్ క్లారిటీ చేయాలి, ఇక్కడ వచ్చినప్పుడు ఒక గెస్ట్ లాగా చూసుకోవాలి, వాళ్ళని కొద్ది రోజులు సిస్టంలో నిలబడేదాకా నీ ఓపిక బట్టి లీడర్ తయారు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే లీడర్ వస్తుంది. ఒక్కొక్క లీడర్ని చిన్న చిన్న మొక్కలుగా పెట్టాం సార్. ఆడొక మొక్క ఆడొక మొక్క పెట్టాలంటే కొంచెం నీళ్ళు పోయాలా వద్దా. స్టార్టింగ్ విత్తనాలు వేస్తుంది, విత్తనాలు వేసినప్పుడు ఒకటిసారి పంట కనబడుతుందా, కానీ ఆ పంటను ఊహించుకొని ఆల్రెడీ పండిన పంట ఎవరిదైతే చూసినామో నీకు ఇలా ఉంటా అని ఊహించుకొని విత్తనాలు వేస్తుంది. విత్తనాలు వేస్తా ఉంటే గడ్డి తీస్తాం, పురుగులు వస్తాయి, మేకలు తినకుంటుంటే అవి కొంచెం పెద్దగా అవుతాయి. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా ఆ చెట్లు దగ్గరికి అవుతా ఉంటాయి. అయితే తోటలు పెట్టినప్పుడు చెట్లు ఎట్లా వస్తాయి, పండ్లు ఇచ్చే చెట్లు అయినా వాళ్ళు తోకలు కట్ చేస్తా ఉండాలి అందరూ. ఎసార్నో ఎందుకంటే ఒక చెట్టు దగ్గర అయితే గాలి తగలదు, ఎసార్నో ఎండ తగలదు, వర్షం తగలదు. సో అందుకని వాటిని విడివిడిగా కత్తిరించితే అప్పుడు ఎండ వాన అన్ని పోతేనే పంట వస్తుంది. ఎసార్నో సో ఫస్ట్ లీడర్ని తయారు చేయాలంటే కొంచెం చిన్న చిన్నగా విత్తనాలు వేసుకుంటూ తయారు చేయాలి. సో ఆ ఓపిక ఉంటేనే నువ్వు బిజినెస్ లో లీడర్ అవుతూ డబ్బు. కానీ ఇట్లా లీడర్ రాకపోయినా డబ్బు రాకపోయినా ప్రతి ఇంటికి అవసరమా కాదు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలంటే మీ అబ్బాయి దగ్గర కూర్చోండి, మీ పరిస్థితులను బట్టి ఎట్లా వర్క్ చేయాలో వాళ్ళతో కంఫర్ట్ జోన్ వెళ్ళండి. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఐడి తీసుకున్న వాళ్ళు జీవితాంతం ఇవే వాడచ్చా లేదా. సో ఫస్ట్ బెనిఫిట్ ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి, ఇవే ఎందుకు వాడాలని అనుకుని క్లారిటీ ఇస్తాం. సో రేట్లు తక్కువ ఉన్నాయి, కొందామా అందరు వచ్చిరా. ఐడి ఫ్రీ ఉంది కాబట్టి ఐడి తీసుకుంటారు, ఆధార్ కార్డు కదా జేబు ఉంది, ఫోన్లో ఉంది, కొట్టేస్తారు. సో సరే డిస్కౌంట్ వస్తుంది కదా కొనేస్తారు. ఇదంతా ఈజీగా ఉంది, సరే కొనుక్కుందాం. కానీ ఇన్నేళ్ళస్ ఉంది, మా అమ్మ వాళ్ళు, మా తాతలు, మా అమ్మ నాన్నలు, మేము అందరం అదే వాడాము. ఎందుకంటే అది మేనమామలు అన్నట్టు ఫీల్ అవుతాం, అమ్మమ్మల సామాన్ అన్నట్టు ఫీల్ అవుతాం. ఇప్పుడు సడన్గా ఆ బ్రాండ్ ఏదో పూల తీసుకుపోయి ఇంట్లో పెట్టేదైతే వాడతాం మేడం, ఇంత బాగా చెప్పినావు కాబట్టి కొంచెం పైసలు కూడా తక్కువ అవుతుంది కాబట్టి కొంటాం. కానీ ఒట్లో పోవాలంటే కొంచెం భయం, ఇది ఎలా కాదు. కానీ ఎంత బాగా చెప్పినా సరే సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎట్లా, ఎంతమందికి ఉంది డౌట్? కొత్త వాళ్ళు చెప్పండి ఫస్ట్. మా వాళ్ళు నందంటే 10 సో కొత్త వస్తువు మన ఒంట్లోకి పోవాలంటే కొంచెం భయం, ఎందుకంటే ఎప్పటి నుంచో వాడుతుంది, ఎంత బాగుందని మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు సెటిల్ అయ్యారు కాబట్టి ఇంకా ధైర్యంగా చెప్తారు. మేము కొత్త వాళ్ళం, మా మైండ్ ఒప్పుకోవాలంటే ఎట్లా. సో నిజంగా చూడండి, మన ఇండియన్ కంపెనీ 2004లో వచ్చింది. కంపెనీ ఎప్పుడు వచ్చింది? 21 సంవత్సరం పని పెట్టింది. అప్పుడు 2 వస్తువులు 2 షాపులు 6 డిస్ట్రిబ్యూటర్. 2004లో ఓన్లీ 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. ఒక సంవత్సరం అంతా 5 కోట్లే టర్న్ ఓవర్ చేసింది. ఎందుకంటే 2 వస్తువులే ఉన్నాయి, 2 షాపులు ఉన్నాయి, 6 జనాలు ఉన్నారు. మరి 6 ఎంత టర్న్ ఓవర్ చేస్తారు సంవత్సరం అంతా చెప్పండి? తక్కువైతే కాదు. కానీ 21 సంవత్సరానికి వెళ్ళి ఇప్పుడు 2 వస్తువులు కాస్త 450 రకాల ప్రోడక్ట్ అయింది. చేయొచ్చా లేదా? చాలా ఉన్నాయా లేవా? సో తర్వాత 2 షాపులు మినిమం 6000 షాపులు అయినాయి. సో 6 డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లన్నర మంది అయిపోయింది. సో 5 కోట్ల టర్న్ ఓవర్ ఇప్పుడు 22,000 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. సో ఇది ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ. ఈరోజు టాప్ 10లో ఉండబోతుంది. ఆల్రెడీ 36 ర్యాంక్లో ఉంది. నేషనల్ కంపెనీలోనే 36 ర్యాంక్లో ఉంది. ర్యాంకులు వస్తాయి సార్ మనకి ఎప్పుడన్నా? ర్యాంక్ అనే పదం వింటామా? ఏదో అందులో పడేస్తే చాలు, అంటే ఏదో దాంట్లో నెంబర్ వస్తే చాలు మనకి. ర్యాంకులు అంటే తెలుసా? బాగా చదివిన పిల్లలు ర్యాంకుల ఫోటోలు వస్తాయి సార్. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న మీద గౌరవం ఉంటుంది, తోడబుట్టిన మీద గౌరవం ఉంటుంది, టీచర్ల మీద అభిమానం రెస్పెక్ట్ ఉంటుంది, పక్క ఫ్రెండ్స్ మీద కూడా ఉంటుంది.
ఏదైనా పక్కింట్లో కాదు, సొంత ఇంట్లో పెళ్ళైనా సాయంత్రం కదా పెళ్లి కూతురు చేసేది నేను స్కూల్ పోయేస్తాను కదా అబ్బాయి. అదే ఫెయిల్ అయ్యి లేకపోతే ఏదో తాటలో ఏదో నెంబరే కావాలనుకున్న వాళ్ళు పక్కింట్లో పెళ్ళైనా 3 రోజులు చేయాలి. ఫ్రెండ్స్ సరిగ్గా చూసుకోరు, అమ్మా నాన్నకి అసలే రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళు ర్యాంకులు రావాలని వస్తారా? సో ఏదైనా గుండెలు నిండా నింపుకుంటేనే ర్యాంకులు వస్తాయి. మరి ఏ ర్యాంకు లేని రోజు 36 ర్యాంకులో నేషనల్ కంపెనీలో మన ఇండియన్ ఉందంటే గ్రేటా కాదు? సో ఇండియన్ అంటే చెప్తున్నా, మన ఇండియన్ కాబట్టి సరే మనది ర్యాంకులో ఉంది, ఫస్ట్ వచ్చింది, చాలా బాగుంది. కానీ ఈరోజు 11 దేశాలకి వెళ్ళింది మన ఇండియన్ కంపెనీ. రేపు ఫ్యూచర్లో 50 దేశాలకు వెళ్ళింది. వద్దన్న దానికి మీ ఇంట్లోకి మీ ఒంట్లోకి ప్రొడక్ట్ పోవాలి కాబట్టి మీరు క్లారిటీ రావాలంటే నేను ఇది అనిపిస్తున్నా. సో ఇండియన్ కాబట్టి ఇండియన్ వాతావరణం సేమ్ ఉంటుంది, అందరం ఒకటే. కానీ 11 దేశాలలో వాతావరణం ఒక తీరు ఉంటుందా? అందరు మాట్లాడారు. 11 దేశాలలో స్కిన్ ఒక తీరు ఉంటుందా? 11 దేశాలలో ఫుడ్ ఒక తీరు తింటారా? ఫుడ్ వేరైనా, స్కిన్ వేరైనా, వెదర్ వేరైనా, కల్చర్ వేరైనా, అందరికి ఒకే నూనె డబ్బా తయారు చేసింది. కానీ ఫుడ్ని బట్టి వెదర్ని బట్టి డబ్బా చేంజ్ చేయలే కదా. సో ఇంట్లో ఉన్నాం మెథడ్స్ చేంజ్ చేయలే కదా. మరి వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్ మనకేంటి వస్తాయి? మాట్లాడాలి. నువ్వు వాడొచ్చా? ఎంతమంది వాడతారు? క్లారిటీ వచ్చిందా ఎప్పటికైనా? ఇంకేమన్నా రాదంటే మళ్ళీ క్వశ్చన్ ఏమైనా ఆన్సర్ ఇస్తాను. మనది ఆల్రెడీ ఇండియన్ కంపెనీ ఇండియన్ తయారయ్యేది కాదుగా. ఇండియన్ కంపెనీ 11 దేశాల్లో ప్రాణం పెట్టి వాడుతున్నారు. మనం 22,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే వాళ్ళు లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. అంతే కదా. ఎందుకంటే దీపక్ సార్ ఒకరోజు మాకు పెద్ద మీటింగ్ పెట్టిండు, క్రౌన్ అండ్ డెబో మీటింగ్ పెట్టి సిఎండి ఓపెన్ అయ్యారు. సిఎండి వచ్చింది మన దాంట్లో ఆ రోజు ఓపెన్ చేస్తే మన ఇండియా వాళ్ళు అనుకుంటారుగా ఎండి దీపక్ సార్ ఎవరు? మన పక్కింటోడే కదా. గౌతమ్ వాళ్ళు ఎవరు? మన గుజరాతే కదా. ఇంకా కంపెనీ ప్లాన్ చేసేది మన ఇండియా వాళ్ళే కదా అని చెప్పి అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనోళ్ళేదే కంపెనీ, మనోళ్ళే తయారు చేస్తున్నారు, మనోళ్ళు ఎక్కడ పోదు, మొత్తం మనదే అని చెప్పి మనోళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారంట. బయట వాళ్ళు మాత్రం ఇండియాలో చాలా మంచి ప్లాన్ వచ్చిందని చెప్పి వాళ్ళు ప్లాన్ పెట్టి పనిచేస్తున్నారు. ఏంటంటే సపోజు ఒక టీచర్ అనుకుంటాం, టీచర్ పిల్లలకి ఏముంటుంది? స్కూల్లో చాలా బాగా చెప్తుంది. ఏముంటుంది? మా అమ్మనే కదా స్కూల్లో బాగా చెప్తుంది, మంచిగా చెప్తుంది, బాగా క్లాస్ అవుతుందంటే ఆ బాబుకి వచ్చిందట. మా అమ్మనే కదా టీచర్, ఇంట్లో నాకు చెప్తుందిలే, కాళ్ళు ఉన్నప్పుడు చెప్తుంది, నాకు నచ్చినప్పుడు చెప్తుందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసినట. కానీ వేరే వాళ్ళ పిల్లలు ఏంటంటే మళ్ళీ టీచర్ ఇంటికి వెళ్ళిపోతుంది, ఉన్న టైం నేను యూజ్ చేసుకుంటా, ఈ టైంలోనే నేను డౌట్ అడుగుతా, క్లారిటీ చేసుకుంటా, నేను పాస్ అవుతా అని చెప్పి వేరే పిల్లలు అనుకుంటారు. సో మన కంపెనీ కూడా మనం ఏం చేస్తాం అంటే కంపెనీ మనదే, ప్రొడక్ట్ మనదే, మ్యానుఫ్యాక్చరింగ్ మనదే, ఎండి మనోడే, లెక్కలు చేసేవాడు మనోడే, మొత్తం షాపులు మనదే, అంతా మనదే పెట్టాను, మనం ఎప్పుడైనా సక్సెస్ కావచ్చు అని చెప్పేసి ఉన్న టీంని అంతా మనం జాయిన్ చేసుకోకుండా, ఎక్స్ప్లెయిన్ చేయకుండా సీరియస్గా తీసుకోవాలి. కానీ బయట దేశం వాళ్ళు మొత్తం గుండి పడేస్తుంది, మనకు ఐడియా దొరుకుతాం. బయట దేశం వాళ్ళు వచ్చి చూస్తుంది, మనమే బయటికి పోతలే కానీ వాళ్ళు వచ్చి ఇండియాలో చేస్తారు. సో అందుకని దయచేసి కంపెనీలో ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మినిమం 450 రకాల ప్రోడక్ట్ పెట్టింది. సో ఇక్కడ 450 రకాల ప్రోడక్ట్ అని చెప్పిన 20 ఏళ్ళ ఉంది, 400 ఉన్నాయి మనం వాడుకునేటివి, వేరే పేరు ఉంటాయి. మరి వేరే పేరు పెట్టి అమ్మొచ్చు కదా. సో ఎథికల్గా ఉంది, క్లారిటీ తీసుకొని దీన్ని ఎవరు ఖరాబ్ చేయకుండా. ఎందుకంటే సపోజ్ ఒక 5 ప్రోడక్ట్లు లాంచ్ చేయాలి, ఈ 5 ప్రోడక్ట్లలో ఒకటి బాగాలేదు, ఈ ఒకటి బాగాలేదంటారా? వెస్టేజ్ మొత్తం బాగాలేదంటారా? ఏం లేదు, వెస్టేజ్ బాగాలేదంటారు సార్. అనుకోకుండా కొత్త ఐటమ్ తెస్తున్నాం, ఇందులో యాడ్ చేస్తున్నాం, 451 ఇందులో పెట్టాలి అంటే ఈ 450కి మచ్చ రాకుండా ఉండాలి. మరి అట్లాంటప్పుడు కల్తీ ఎందుకు తయారు చేస్తారు చెప్పండి? సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకు చేస్తుంది? సో అందుకనే కంపెనీ మంచిది, కంపెనీ క్లారిటీ ఉంది, ప్రొడక్ట్ పవర్ ఉంది, సిస్టమ్ చాలా బాగుంది, విజన్ పెట్టుకొని ముందుకెళ్తుంది, దాంట్లో ఇంకా చాలా దూరంగా ఉంది. కాకపోతే మనకి ఎంత కావాలంటే నువ్వు నిర్ణయించు, నీకు కావాలా వద్దా, నువ్వు డిసైడ్. సో ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే సో బయట తినేదంతా కల్తీ, ఎసానో అందరు తెలుసు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు మీరు చూసుకోవచ్చు, పల్లి నూనె కావచ్చు, పొద్దుతిండి కావచ్చు, ఇంకేదన్నా ఉంటాయి. ఎందుకు బాగుంటుంది అంటే డాక్టర్ ఏ నూనె వాడాలంటే ఆ నూనె వాడాలి. స్పెషల్గా పట్టించుకోమంటే కూడా మనం పట్టించుకోవాలి. ఎందుకంటే డైజెషన్ కావడానికి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడానికి, వెయిట్ కాకుండా ఉండడానికి, బాడీ అల్పం ఉండడానికి డాక్టర్లు ఇది వాడాలి అని చెప్పి ఈరోజు మనం అందరం గానుగ వాటిని ఉందని తెచ్చుకుంటాం. ఎసార్లు సో గానుగ పట్టిన దాంట్లో కూడా అది ఫిజికల్లీ చేయట్లేదు, కెమికల్ వేస్తేనే అందులో నుంచి వస్తారు. తెలుసా మీ అందరికీ?
అది బయట పడండి. గానుగ దగ్గరికి వెళ్తే ఉత్తిరి వేస్తే అందులో ఏదైనా కెమికల్ వేస్తేనే నూనె బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఆ సంగతి మనందరికి తెలియదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ గానుగ దగ్గరికి చూసి ఫిజికల్లీ చేస్తారు. మనది దీంట్లో రాస్తుంది వేరే ఆయిల్ అని చూడండి, కెమికల్లీ రిఫైన్డ్. సో మనది ఫిజికల్లీ రిఫైన్డ్ అని రాసుకుంటుంది. సో మన ఆయిల్ మీద ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఇంటికి వెళ్ళాక వెతుకండి, డబ్బా కొనుక్కొని చూసాడు. ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ మనది, ఫిజికల్గా తీస్తారు, ఏ కెమికల్ లేకుండా. సో అలాంటిది మనకు సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది, హెల్త్ బాగుండి ఉంటుంది. నువ్వు డబ్బుల తర్వాత నువ్వు మీటింగ్లోకి వచ్చి తెలుసుకొని కొంచెం ఈగో తీసి పక్కన పెట్టి ఎవరెవరు చెప్పాలో ఒక లిస్టు రాసుకొని నీ అప్లైమెంట్ వచ్చేదో దానికి ప్రతి మీటింగ్లో నేర్చుకొని మార్చుకుంటే టీం వస్తుంది, టీం వస్తే డబ్బులు వస్తాయి. నేను డబ్బులు వస్తాయని ఇప్పుడే చిన్న ఆశలో సార్ ఒక్కరోజు కూలి చేస్తే డబ్బులు సరిపోతాయా? ఒక్క నెల జాబ్ చేస్తే సరిపోద్దా? నువ్వు ఒక్కసారి బిజినెస్ లాభం వస్తే సరిపోద్దా? మరి 3 తరాలు నువ్వు చేస్తే 3 తరాలు కూర్చొని తినాలంటే ఊరికే లైఫ్ ఎట్లా సెట్ అయితే ఒక్కసారి మీరే ఆలోచించండి, జెన్యున్గా ఆలోచించండి. ఊరికే డబ్బు ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు ఇస్తుంది కంపెనీ మనకి? సో ఊరికే డబ్బు ఏం రాదు, నేర్చుకొని మార్చుకొని మనం టీం చేస్తే వచ్చేది, నువ్వు ఒక్కరిని చేస్తే కాదు. చాలా మంది అంటారు నా వల్ల అయితే లేదు, నీ వల్ల కాదు. నిజంగా నిజంగా నా వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కూడా కాదు, ఏ హీరో వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఒక టీం తయారు చేసుకుంటే ఆయన సక్సెస్ అయిందా లేదా? ఒక టీం తయారు చేసుకుంటే కూలి మనిషి సక్సెస్ అయిందా లేదా? ఒక టీం తయారు చేసుకుంటే కండక్టర్ జాబులు పనిచేసినా లేదా? ఒక టీం తయారు చేసుకుంటే సిఐలో మనతో పాటు వర్క్ చేస్తున్నా లేదా? సో ఇది సార్ టీం ఉంది. ఇలా నేను హౌస్ వైఫ్, నేను ఒక్కదాని వల్ల కాదు, నాకు టీం ఉంది. టీం ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాను. ఒక్కరి వల్ల కాదు, ఒక్కరు చేసానికి కూడా పెద్ద గడపాలు లేవేయదు. చాలా మంది నా వల్ల అయితే లేదు, నాకు మాటలు వస్తలేవు, నాకు చదువు లేదు, మా ఆయన సపోర్ట్ చేస్తలేడు. మీ ఆయన పండలేస్తాను నన్ను ఏమని వచ్చి ఒక్కసారి చూడండి, మా ఆమె వస్తలేదు అంటుంది. మీ ఆమె చేసేది కాదు కదా, ఇక్కడ నువ్వు చెప్పేది, నువ్వు అర్థం చేసుకునేది. సో ఎప్పుడైతే నాకు అర్థమైందో ఇలా రెగ్యులర్గా వాడుకున్నా, నిజంగా నీ బిజినెస్ రావడానికి చాలా ఆకలి మీదనే వచ్చినా, చాలా పెద్ద పర్పస్ పెట్టుకుని వచ్చినా, చాలా మంచులు చూసి వచ్చినా, బ్రతికితే వెస్టేజ్లోనే బ్రతకాలని వచ్చిన. ఊరికే డెసిషన్ తీసుకోలే. సంవత్సరంన్నర వరకు వంగితే కిరీటాలు కింద పడిపోతాయేమో, తల దించితే కంటి రెప్ప వాలిస్తే వైద్యాలు కింద పడతాయేమన్న ఈగోతో ఉన్న మనిషిని ఏది కాదు, ఓన్లీ నా కళ్ళ ముందున్నది నా ఫ్యామిలీ కోసం వెస్టేజ్లోకి వచ్చింది. సో ఎంతమంది ఊరికే రాలేదు, చాలా మోదాలు. నేను అస్సలు బయటకు వెళ్ళాను, ఉపాసమైన కానీ ఎవరితో మాట్లాడు, మా కాలనీలో ఇప్పటికీ నాకు ఎవరితో పరిచయాలు లేవు. సో అలాంటి మైండ్ సెట్ మార్చుకున్నా, మైండ్ మార్చుకుంటే సక్సెస్ వచ్చింది. ఏం మార్చుకుంటే? సో ఒక సంవత్సరం ఇలా రెగ్యులర్గా వాడుకున్నా. కాబట్టి ఇది కూడా నాకు పెద్ద అనిపించలేదు, ఎందుకంటే 100-200 వస్తే ఎంత రాకుంటే ఎంత అనుకున్నాను. ఎందుకంటే డబ్బుల మీద ఫోకస్ చేయలేదు అన్నప్పుడు ఇక్కడ. కానీ ప్రోడక్ట్ మాత్రం ప్రాణమైన మైండ్ లేదా లేకుంటే ఆగుతాం, కానీ వేరే షాపింగ్ అయితే చేయదు. జీవితం ఈ రోజు డబ్బులు వచ్చినాయని కాదు, మీరు ఆ సంవత్సరం కూడా సమానం అయిపోతే వేరే సబ్జెక్ట్ అయిపోయింది, మన సంబంధించేదాకా ఆగి. ఎందుకంటే అదే ఇంకా నచ్చింది మైండ్కి అంతే. సో ఎందుకంటే బాగుంటుంది కాబట్టి అట్లా ఒక సంవత్సరం తర్వాత నేను డిసైడ్ అయినా డిస్కౌంట్ ఆఫర్ అన్నీ వస్తున్నాయి. అప్పటికి నేను అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి 2143 నా అకౌంట్ అవుతుంది. అంటే చెక్ వచ్చింది, ఆ చెక్ నా పేరుతో వచ్చింది కానీ నేను తీసుకోలేదు, బ్యాంక్ లేదు. సో నేను బిజినెస్లోకి వచ్చేటప్పటికి మా సార్ చాలా డేంజర్. ఎందుకంటే ఫస్ట్ లాక్డౌన్ అందరూ, ఎందుకంటే డబ్బులు చేయకపోయినా డబ్బులు ఇచ్చింది, సెకండ్ లాక్డౌన్ చేస్తేనే ఇచ్చింది, థర్డ్ వేరే మాత్రం పనే లేదు అసలు అని చెప్పి. సో గవర్నమెంట్ దగ్గర ఆర్థిక మాన్యం కుప్పకూలిపోయింది, బిజినెస్లు అన్నీ ఆగిపోయినాయి. రోడ్డు మీద డేరా వేసుకొని అమ్ముకొని మళ్ళీ ముందు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అట్లాంటి బిజినెస్ లేవా? అలాంటి బిజినెస్ కూడా జరగలేదు. పెద్ద పెద్ద కుప్పకూలిపోయి అందరూ తెలుసు. కానీ చిన్న వ్యాపారస్తులు కూడా షెల్టర్లు నడిపించారు, లేనోళ్ళు రోడ్డు మీద తట్టా బుట్ట అమ్ముకొని పోయి, తోపుడు బండి లేని వాళ్ళు కూడా తట్టా అమ్ముకొని పోయి మళ్ళీ ఇంటికి కట్టుకొని ఇంటికి వస్తారు. కొంతమంది అక్కడ కూర్చొని చేతగాని వాళ్ళు, చేతనైన వాళ్ళు తిరుగుతారు, చేతగాని వాళ్ళు కూర్చొని అమ్ముకోవడానికి కూడా అలాంటి బిజినెస్ కూడా జరగలేదు. బతుకు దగ్గర కోసం బాగా బతికి చూపిస్తామని అమ్మా నాన్న మీద, తోటి కోడళ్ళ మీద, పాలల మీద, ఊరి మీద, ఇంటోళ్ళ మీద ఎవరైతే గొడవలు పడి వాళ్ళ మీద ఛాలెంజ్ చేసుకొని మేము బతుకుతామని చెప్పి ఉపాధి కోసం హైదరాబాద్కి కట్టుబట్టడం వచ్చిందో, ఆ టైంలో మళ్ళీ ఉపాధి లేక, అమ్మా నాన్నని చేరుకోలేక, ఉన్న ఊరిని చేరుకోలేక అనాథ శవాలుగా కుప్పలు రోడ్ల మీద పడిపోయారు. ఆ రోజు ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి, ఆ రోజులు మళ్ళీ రావద్దు అని కోరుకున్నాం. అలాంటి రోజు కనుక వస్తే ఇప్పుడు వచ్చింది ఆ రోజు, నీ ఫ్యామిలీ ఎట్టుందో కళ్ళతో చూసుకోండి. ఇప్పుడు వచ్చింది సార్ మళ్ళీ అలాంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. నువ్వు ఇంటికి వెళ్ళి ఏం డెసిషన్ తీసుకో. బయటకు వెళ్ళొద్దు అంటుంది, ఆర్థిక మాన్యం ఆగిపోయింది, 1 రూపాయి లేదు,
బయట పేరు లేదు, పరువు లేదు, ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది, నీకేమైనా జరిగితే అవి అలాంటి సిచ్యువేషన్లో నేను ఎంచుకున్నా. ఎప్పుడైతే ఆ లాక్డౌన్ అని చెప్పిందో 2020 మ్యాచ్ ఆడుతుంది మార్చిలో ఎస్ఆర్. సో మే 16 నా మ్యారేజ్ డే యాక్చువల్గా. మే 13 ఆల్రెడీ మా సార్ మే 7 తారీఖు హోమ్ క్వారంటైన్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మా ఊళ్ళో 8 మందికి కరోనా వచ్చింది, 7 చనిపోయారు, 8వ నెంబర్ మా సార్ ఒక్కడే. సో మే 13 తారీఖు మా సార్ నాకు కాల్ చేసింది. అప్పటి వరకు ఇంత తప్పు ఉంది చెప్తే కదా, చెప్పకపోతే బాగుందని నేను అనుకున్నా, అడగకపోతే బాగుందని మా సార్ అనుకున్నా. ఎస్ఆర్నా సో ఇది నవ్వు కదా సార్, నేను ఎవరిని ఎమోషనల్ చేయడానికి అసలే చెప్పట్లేదు. సో మే 13 తారీఖు సాయంత్రం 7:25 మా సార్ నుంచి ఫోన్ వచ్చింది. అంతకుముందు 5 నిమిషాల ముందు మా తోటి కూడా చనిపోయింది, 7 లక్షలు ఖర్చు పెట్టినా కనీసం కన్న కొడుకు తల కొన్ని ముందు నడవకుండా చేసిపోయి వచ్చింది. సో ఆ 7:25 మా సార్ నాకు ఒక కాల్ చేశాడు. ధనలక్ష్మి రేపు నా ఫోటో వస్తుంది గ్రూప్లల్లా, 80 లక్షల అప్పుంది, బిల్లులు ఆగిపోయినాయి, ఊళ్ళో ఎక్కడ భూమి అమ్ముకున్నాం, 3 పిల్లల ఫీజులు కట్టలేదు, పెద్ద స్కూళ్ళల్లా బిల్లులు ఆగిపోయినాయి, అప్పులలో ఉన్నాము, ఇక్కడ భూమి అమ్ముకున్నాం, ఒక్క రూపాయి కూడా చేతులలో లేదు, ఉన్న ఇల్లు కూడా ఈఎంఐలో ఉంది, నెలకి 22,000 కట్టాలి. ఎందుకంటే నా తర్వాత ఏమైనా జరిగితే ఆ రోజు నీతో సంతకాలు పెట్టించినా ఒక 150 సంతకాలు పెట్టించేసా. నాకు తెలియదు, ఏదో ఆటోగ్రాఫ్ కదా అనుకున్నాం, నాకేం తెలుసు. అంటే దాని అర్థం ఏం తెలుసా, ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ పర్సన్కి ఏమన్నా అయితే ఆ నామినీ కూడా బతకాలంట. వాళ్ళు మా ఆయన మీద ప్రేమ ఎక్కువ నేను చచ్చిపోయేటట్టు అనేది, ఎందుకంటే అక్కడ నా సంతకం ఉందా లేదా, అట్లా నీ సంతకాలు కూడా ఆ రోజు పెట్టించిన నీది కూడా సిగ్గులు పోయింది. అందుకని మా పేద మీద సిగ్గులు లేవు సార్. కరోనా టైం మొత్తం సిగ్గులు పోయినా లేవా, ఈఎంఐ కట్టలేదు, మా సార్ మీదలోనే నా మీదలోనే అవి అట్లా అన్ని సిగ్గులు పోయినాయి. ఏమైనా జరిగితే ఇల్లు అమ్ముకొని వచ్చి మీ అమ్మ నాన్న దగ్గర ఉందని చెప్పి ఒక్కటే పదం గుర్తుకొచ్చింది. నిజంగా ఆ రోజు అవమానం అనుకున్నాడు సార్. ఇలా చాలా మంది ఇద్దరు రాకపోతే అవమానం, కొనకపోతే అవమానం, పక్కింతో నవ్వితే అవమానం, మీ ఆయన కొడితే అవమానం, అత్త తింటే అవమానం, పనికి వాళ్ళ అవమానం, అది గంటసేపు ఉంటుంది వెళ్ళిపోతాం. ఎసాను కానీ జీవితాంతం అనుభవించాలి. ఆ రోజు నాకు అవమానం అనిపించింది. ఎందుకంటే 10 రోజులు మా సార్కి ఏమైనా జరిగితే 10 రోజులు మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్తారా లేదా, కానీ 11వ రోజు ఎదురుగా కూర్చొని క్వశ్చన్ వేస్తారు. ఏమేస్తారు తెలుసా, 15 రోజులు సంసారం చేసినప్పుడు భర్త ఏ సంపాదిస్తున్నా తెలుసుకోలేదు. ఎస్ఆర్లో ఆ మాట నా గుండెలో కూర్చొని రక్తం కాదు సార్, కండల నుంచి రియల్. వాళ్ళు అనుకున్నాం 3 పిల్లల భూమి తీసుకొచ్చినావు, సాధ చేతగా దాన్ని ఎందుకు కన్నావు అంటారు. ఎస్ఆర్లో ఎవరు అడుగుతారు ఈ క్వశ్చన్లు అని, ఎవరు అడుగుతారు? మరి అమ్మ నాన్న క్వశ్చన్ వేస్తుంటే మనం బతకాలా సార్? ఒక్కసారి చెప్పండి సార్, ఊహించుకోండి ఒక్కసారి. ఎవరు లేడీ సబ్జెక్ట్స్. సో నాకు అవి గుర్తుకొచ్చినాయి. చాలా మంది అక్క చెల్లెలు ఇంటికని వెళ్తే పిల్లలు పట్టుకొని పోతే, ఇవాళ మేము కష్టపడి మంచిగా భర్త పిల్లలతో హాయిగా ఉన్నాడు, నువ్వు మా మీద వచ్చి కూర్చున్నావు అని చెప్పి వాళ్ళు చూసే చూపు రావాలి. ప్రేమ ఉంటుందా జాలి ఉంటుందా సార్? అది అవమానం. ప్రేమ జాలి కాదు, అవమానం తెప్పుడు పడాలి, జీవితాంతం అది అవమానం పడాలి. సో ఆ రోజు గుర్తుకొచ్చింది, దేవుడా ఒక్క అవకాశం నాకు ఇవ్వు. ఇన్ని రోజులు మా సార్తో నేను ఎందుకు సపోర్ట్గా నిలబడలేకపోయినా, మా సార్ ఇన్ని కష్టాలలో ఉంటే నేనెందుకు గుర్తుపట్టలేకపోయినా, ఇన్ని అప్పులు అవమానాలు పడుతుంటే ప్రాణాల మీదకి వస్తే నేను ఎందుకు బాధ్యత తెలుసుకోలేకపోయినా, ఒక్క అవకాశం ఇచ్చి మా సార్ను బతికించు. ఈ రోజు నుంచి నా బ్రతుకు పోరాటంలో నేను బాగా నిలబడతాను. సో నాకు నేను వేసుకున్న క్వశ్చన్, నన్ను ఎవ్వరు లాగలే ఇళ్ళకి, మిమ్మల్ని కూడా ఎవరు లాగితే వచ్చేటోళ్ళు అయితే మీకు మనుషులే కాదు. నిజం. ఎసార్నో నీకు నచ్చితే నువ్వు రా, నచ్చకపోతే వాడుకొని ఇంట్లో కూర్చో. అది కూడా వద్దంటే నీకు వెస్టేజ్ సంబంధం లేదని వదిలేదు. కానీ వెస్టేజ్లకు రావు, మీటింగ్కి రావు, వినవు, తెలుసుకోవు. ఓ బాధ్యత ఉండు, భర్త సంపాదించినట్టు అది లేదు, భార్య ఏమైనా చూసుకుంటున్నట్టు అది లేదు, అత్తమామలు వచ్చి నమ్ముకొని తింటాం. ఇక్కడ మాత్రం ఇంకో చూపించాలంటే చూపిస్తుంది చాలా మంది. ఏం లేదు సార్ మన బ్యాక్గ్రౌండ్. నిజం. సంపాదించిన ఆస్తులు మనే కాదు, గుడ్డల మీద చేసుకొని చెప్పండి. ఉంది సార్ మా అత్తమామ 5 ఎకరాలు సంపాదించాలి, రాదు అది ఎక్కడైనా అనుకుంటాను, రియల్ అనుకుంటా. నేను సంపాదించాను ఈరోజు 6 ఎకరాలు సంపాదించుకుంటాను, ఓన్లీ వేస్ట్. అది నాది, మా అత్తమామ సంపాదించింది, మా అమ్మ నాన్న ఇచ్చిన కట్టం, అది నాది కాదు. ఎసార్లో రక్తాన్ని చెమటగా మార్చి 4 ఇళ్లలో వెలుగులు నింపుకునే ఈరోజు నా ఫ్యామిలీ 3 తరాలు వెలుగు నింపుకున్నా. ఇది నాది. ఎవరిని మోసం చేయకుండా, ఎక్కడ అబద్ధం ఆడుకుంటా, ఎవరిని మోసం చేయకుండా సంపాదిస్తారు, మనది అవుతుందా? సో అలాంటిది ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఎవరిని రమ్మట్లేదు. సో ఆ రోజు అనుకున్న దేవుడు ఒక్క అవకాశం నేను చెప్తే, మా సార్ మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తే ఆ రోజు చెప్పిన చేస్తే నేను నెక్స్ట్ డే నిలబడతా, నేను ఒక 5,000 సంపాదిస్తాను వచ్చిన. మా సార్ కూడా అదే చెప్పిన, ఒక్క 5,000 కోలుకున్నదాకా, నీ బిజినెస్ వచ్చేదాకా, నీ బిల్డింగ్లలో మళ్ళీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యేదాకా, ఈ లాక్డౌన్ పూర్తిగా అయిపోయేదాకా నేను ఒక
ఒక 5,000 సంపాదిస్తా. ఎంత? 5,000. సార్ 2 రోజులు అందరు లక్షలు పెట్టుకోకండి. ఫస్ట్ ఉండే లక్షలు ఫస్ట్ నువ్వు 5,000 ఏం చేయాలని అప్లై చేయబట్టుకోవచ్చు. 5,000 చాలు. ఎందుకంటే లక్షలు ఫస్ట్ 5,000 ఎందుకో పర్పస్ గుర్తు చేసుకోండి. నాకు 5,000 ఒకటే పాల ప్యాకెట్లు కూరగాయల బిల్లు నాకు ఇంకేమొద్దు. ఎందుకంటే లోనో కిలో ఏదో ఒక బిల్లు అయితే ఉండడానికి. కానీ పొద్దున్న లేసే పాల ప్యాకెట్లు కావాలా వద్దా, కూరగాయలు కావాలా వద్దా? సో ఈ రెండింటి కోసమే నేను మీకు వచ్చింది. నెక్స్ట్ చేయలేదు ధనలక్ష్మి మేడం ఎందుకు వచ్చింది అంటే పాల ప్యాకెట్లు కూరగాయల బిల్లులకు వస్తే చాలా అనుకుని నేను వచ్చిన. ఎందుకంటే మా సార్ చూసుకున్నారు తర్వాత ఇన్ని రోజులు మా సార్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లంలో ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు నేను ఫ్యామిలీ బాధ్యత ఒక భార్యగా రెస్పాన్స్ తీసుకోవాలి అంతే. ఆయన కోరుకున్నదాకా నేను రెస్పాన్స్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? అందుకనే భార్యకు బాధ్యత చెప్పాలి, పిల్లలకు కష్టం చెప్పాలి. భార్యకు బాధ్యత తెలియకపోతే ఆ ఇల్లు నరకమే సార్ 100%. బాధ్యత చెప్పలేదు అంటే నువ్వే తప్పు చేసినావు. సో ఆ రోజు అనుకున్నా మా సార్ ఇంత మంచిగా నన్ను చూసింది కదా, నీ రోజు కాలు కింద వెళ్ళకుండా చూసింది కదా, మరి ఆయన ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గర చేయి చాపినా మా సార్ తల తీసేసినట్టు. ఎసార్ను నేను ఎక్కడ పోయి చేయి చాపిన ఆ వ్యక్తిత్వాన్ని చంపుకున్నా ప్రాణం పోయినట్టే. ఎసార్ను సో పరుగు పోవద్దు, వ్యక్తిత్వం తగ్గొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, ఎలా అయినా సరే చేయాలని చెప్పేసి నేను ఎప్పుడైతే మా టెస్ట్ కొని చెప్పడం స్టార్ట్ చేసిందో నేను బయటకు వెళ్ళినప్పుడు 102 రూపాయల సక్సెస్ ఉంది, 80 లక్షల ఫెయిల్యూర్ ఉంది. సో ఇంత ఫెయిల్యూర్ ఒకటి ఉందా ఇక్కడ? ఓన్లీ ధనలక్ష్మి మేడం లీడర్గానే కనబడుతుంది, 7 లక్షల పర్సన్గానే కనబడుతుంది. కానీ ఈ ఫెయిల్యూర్ అంత తెలుసా సార్? సో దీన్ని మనసుతో వింటే అర్థమవుతుంది. ఏదో షోలతో విన్నాం కదా వచ్చినాం కదా అంటే నువ్వు వస్తూనే ఉండాలి. జీవితాంతం రావాలి పోవాలి రావాలి పోవాలి, వచ్చింది పోవడానికి ఎసాను, కానీ పోయేలోపు నీకు వెళ్ళిపోయిందో చూపించుకోవాలి. వచ్చిన భూమికి భారంగా ఉంటావా నువ్వు, చాలా మందికి లీడర్గా నిలబడతావా నీ ఇష్టం. సో నేను ఆ రోజు అనుకున్నా దేవుడు నాకు మానవ జన్మించింది, కనీస బాధ్యత మా అమ్మ నాన్నకు మంచి పేరు ఇవ్వాలి, చేసుకున్నందుకు మా పిల్లలకు కొంచెం గౌరవం ఇవ్వాలి, నేను కడుపులో 3 పిల్లలకి కన్నాను కాబట్టి వాళ్ళకు దారి ఇవ్వాలి. సో నా బాధ్యత దేవుడు ఇచ్చింది ఏంటిది? నాకేనా మీకు ఇచ్చిందా? మరి అందరికి మనిషి జన్మ ఎందుకు ఇచ్చింది సార్? మా జంతువులాగా ఉండియొచ్చు కదా, కుక్కలో నక్కవలో ఉంచితే రోడ్డు మీద కుక్కలు పోతాం ఎసాను. కానీ మనుషులకే ఎన్ని పెట్టిందంటే మనం ఒక పార్ట్, మనం మనుషుల్లాగా వచ్చినామంటే అమ్మ నాన్న బాధించు ఎసాను. వాళ్ళు పుడితే ఇట్లా కూతురే ఉండాలనుకోవాలి సార్, మా అమ్మ నాన్న ఎందుకు నా కడపలో చెడగుంటి నువ్వు చచ్చిపోతే బాగుండు పలానోళ్ళలాగా అన్నప్పుడు నాకు గుండెలు పలికినాయి చిన్నప్పుడే. నేను విన్నా వాళ్ళ నోట దేవుడు మాకే ఇవ్వాలా నన్ను ఆడపిల్లల్ని ఎవరికైనా లేనోళ్ళకి ఇస్తే బాగుండే కదా, పలానోడు చచ్చిపోయి నిన్ను చచ్చిపోతే బాగుండు కదా అంటారా అన్నారా? గొప్ప వచ్చిన అంటారు కదా సార్. ఈవెన్ భార్య భర్త కూడా పనికి బాగా నన్ను నిన్ను చేసుకున్నా అంటారు అంటారా అన్నారా? లేడీస్ కూడా మా వాళ్ళు పని లేక గతి లేక ఇచ్చిర్రు, మా వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే నన్ను ఇంట్లో ఇద్దరు నాడోళ్ళు అనుకున్నా లేదా సార్? అనుకుంటాం సార్. అనుకున్నారంటే భర్తకు వాల్యూ లేదు, భార్యకి వాల్యూ లేదు నా దృష్టిలో. నిన్ను అనవసరంగా చేసుకున్నాను ఒక భర్త భార్యని అంటున్నాడు అంటే మనం చచ్చిపోవాల్సింది అండి. కానీ ఇప్పుడు మా సార్ చెప్తారు సార్, మళ్ళీ జన్మంటూ ఉంటే ధనలక్ష్మి మేడమే భార్యగా రావాలి. వేరే మంది అంటున్నారు ఉంటేనే మీకు మళ్ళీ ఇట్లా రామంజరి లాగానే ఉంటాం, అట్లుంటేనే భార్య భర్తలు బాగుంటారు. ఎసార్ లేని ప్రేమ రంగం వస్తే ఎట్లుంటుంది? కోపం వస్తే కోపం ఉండాలి, నవ్వు వస్తే నవ్వు ఉండాలి. ఎసార్ మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాంటి భర్తలే రావాలని కోరుకోవాలి సార్. అలాంటి పదం వింటున్నాం అంటే మనం తెలిసినాడు. సో మళ్ళీ పేరెంట్స్ మా పిల్లలు అదే చెప్తారు, మా మమ్మీ చాలా గ్రేట్, మా మమ్మీ రియల్ హీరో అని చెప్తున్నారు. చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ వాట్సాప్లో పెట్టుకుంటారు మా మమ్మీ చాలా గ్రేట్, చాలా మందికి అండి. మొన్న మా పిల్లల ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అసలు ఆంటీ నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు ఇదంతా, అసలు నీకు ఏం తెలియదు కదా, మేము ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు 10th వచ్చేసరికి మీరు ఇంత పెద్దగా ఎట్లా అయిందంటే ఇంకో 10th వచ్చేసరికి మధ్యలో బాధ్యతలు బంధాలు వస్తాయి. మీరు పెద్దలు సర్వీస్ జాబులు కొట్టకుండా పర్లేదు, కానీ కొంచెం మా పేరు చెడ్డ పేరు చేయకుండా చూసుకోవాలని చెప్పి అప్పుడే చెప్తాను. జాబులు కొట్టాలని మీకు నచ్చిన జాబ్ చేసుకొని ఏదైనా చేసుకోండి. కొన్ని కోట్లు ఉంటాయి మన దగ్గర, ఏదైనా బిజినెస్ చేసుకుంటారా లేదా? సో ఏదైనా డబ్బు సంపాదిస్తే వాళ్ళకు ముందు చూపు అనేది ఉంటుంది. ఇగో ఆ రోజు నేను గుర్తు చేసుకున్నాను, అంతే వెస్టేజ్కి రావాలంటే ఎవరో చెప్తే బిజినెస్ చెయ్యి అంటే నువ్వు లీడర్ కాదు. 100% ఇందులో మనం ఎవరో వచ్చి వెస్టేజ్లో ఉంది, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, పేరు అన్నీ ఉన్నాయి. ఎవరో చెప్తే చెయ్యమంటే నువ్వు చేస్తున్నావు అంటే నీ కోసం కాదు. ఎవరు చెప్పకపోయినా నేను ఎలా గెలవాలని అడుగుతుంటే నువ్వు నేను ఎలా చేయాలి, నీలాగా నేను సక్సెస్ కావాలి, వాళ్ళలాగా నాకు కూడా డబ్బు రావాలి, వాళ్ళ పిల్లలాగా నేను కూడా మన పిల్లల్ని మంచి ఒక గోల్తో ముందుకు వెళ్ళాలని నీకు సొంత ఆలోచన ఉంటే నువ్వు ప్రయత్నిస్తావు. సో నాకు సొంత ఆలోచన ఉంది, నేను చదువుకోలేదు కదా, మా పిల్లలకి పెద్ద చదువులు అందించాలి. మా సార్ చాలా రిస్క్ తీసుకుంటాడు కదా, రేపు నా పిల్లలకి ఇలాంటి ఉండకూడదు,
జరిగినా వేరే వాళ్ళకి ఇబ్బంది అయింది కదా, మాకు ఇలా ఉండకూడదు, సో ఉండకూడదు అనుకోరు కానీ వాళ్ళలాగా ఉండాలని ఎక్కడ అనుకోలేదు సార్. ఇప్పటికి కూడా చాలా లీడర్ నా టీంలో వస్తే బాగుందని ఎంతమందికి ఉంటుంది అట్లా? చేతి ఎత్తుతారా? ఎత్తండి. ఎంతమందికి నాలాంటి లీడర్ మీ టీంలో రావాలని కోరుకుంటున్నారు? సూపర్, ఓకే. సో ఎంతమంది నాలాగా మీరు తయారు కావాలనుకుంటున్నారు? క్లాస్ నాలాంటి వాళ్ళు రావాలని కోరుకోవద్దు, వాళ్ళలాగా నేను తయారు కావాలని కోరుకోవాలి. నాలాంటి లీడర్ వస్తే నిన్ను కొనగానిస్తారా? ఒక్కసారి గుర్తు చేసుకొని నాలాంటి అవసరం నేను తీసుకుపోయి మూల పొక్కలా పడేస్తుంది ఎసాను, కానీ నాలాగా నువ్వు తయారైన అనుకో నిన్ను తీసి ఎత్తులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం కావాలి? ఏ లీడర్ అయినా నాలాగా అనట్లేదు, ఏ లీడర్ అయినా నచ్చింది అనుకోండి, మాటలు నచ్చినాయి, వాయిస్ నచ్చింది, సిస్టమ్ నచ్చింది అనుకోండి, అలా నేను తయారు కావాలనుకోవాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ డేస్లో నేర్చుకున్నాను. చాలా మంది కొత్త వాళ్ళు తీసుకొని పోతే వాళ్ళు కూర్చోలేదు, మేడం కానీ బాగా మాట్లాడేది, మేడం బాగా మాట్లాడేది అని చెప్తే నేను అన్నట్టు ఒక్కరు అనకపోయేది. ఏంటి ఎంతసేపు అలానే నేర్చుకుంటున్నాను, నన్ను అంటలేదు ఏంటని నేను అనుకున్నాను. నేను అలాగా అనాలంటే నేను చేయాలా వద్దా? నువ్వు నేను అనుకున్నా ఏదైతే నచ్చుతుందో అది నేను చేస్తే నా పేరు చెప్తాను ఎసాను. మేడం వాళ్ళకి లక్ష వస్తుంది మేడం, వాళ్ళలాగా లక్ష వస్తే బాగుంది మేడం అన్నాడు. నాకు లక్ష వస్తే నా పేరు చెప్పుకుంటా లేదా? ఇగో అదే నేర్చుకుంటా సార్, ఇప్పటికీ స్టిల్ అదే నేర్చుకుంటా. నేను ఎవరిలాగా ఉండాలనుకోను, వాళ్ళు నాలాగానే ఉండాలని సో అట్లా ఒక 160తో 80 లక్షల అప్పుతో బయటకు వస్తే నా టెస్ట్మోని వాడుకున్న డిస్కౌంట్ ఆఫర్ ఇది మాత్రమే. అందుకనే డబ్బులు రాకముందు మొత్తం కంపెనీ అంతా చెప్పగలను. నీకు ఎంత వచ్చిందో గంటే చెప్పిస్తాను. ఇప్పుడు నీకు 100 వచ్చింది, 100 చెప్పలేము. నేను ఇట్లా మీటింగ్కి వెళ్ళినా, మలక్పేట మీటింగ్కి వెళ్ళినా చాలా బాగా అనిపించింది, డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ఇచ్చింది, ఐడి కార్డు ఆఫర్ వచ్చింది, క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది అని చెప్పి రేపు డబ్బు వస్తుంది కదా, నాకు 9 తారీఖు డబ్బు రాబోతుంది, అప్పుడు నీకు ఎంత వస్తుందో చెప్తా. కానీ నేను వాడుకుంటే చాలా బాగుంది, మళ్ళీ మీటింగ్కి రా, వీలైతే రా, వీలు కాకపోతే నీకు వీలైనప్పుడే రా. కానీ ఆ వీలైనా కాకపోయినా రా, ఏం చేస్తావు, నువ్వు బతుకుతావు చస్తావు, ఉన్నది సరిపోదు, లేదు సరిపోదు, ఎన్నో కూర్చొని తింటావు, ఇవన్నీ అన్నాం అనుకో, ఇవో ఆన్లైన్లో అన్నాం అనుకుంటారు. నిజమా కాదు? ఏది అనకుండా నీకు వీలైనప్పుడే రా. వాళ్ళ లైన్లో ట్రాక్లోకి వచ్చిందాక ఒకేసారి బండి స్టార్ట్ అవుతుందా? అవుతుందా? కొంచెం ట్రాక్లోకి వచ్చి ఆ రైలు పట్టాలకి అలా అవుతా, రైలు పట్ట అయితే ఎక్కడైనా పోతుందా? పోతుందా? ఎక్కించే వరకే మనకు కష్టం. సో ట్రాక్లో నిలబెట్టి టీం తయారు చేసి వాళ్ళకి పాటలు వచ్చి ఓపిటీ చేసి దాకా మనకి కష్టాలు అప్పుడైనా. తర్వాత అన్ని నేర్చుకున్నారు అనుకో, వదిలేస్తే వాళ్ళకి బాటం లాగా వెళ్ళిపోతారు. ఎసాను అందుకని మా వీడియో సార్ అంటే స్టార్టింగ్లో ఉంది సార్, అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఈరోజు మలక్పేట ఇక్కడ మీటింగ్ తయారు చేయడానికి సప్త మేడం టీంలో ఉంటారు. సో వినర్ సార్ ఫస్ట్ రోజు స్టార్టింగ్లో నాకు 50,000 వస్తున్నాము, వాళ్ళ ఇంటికి హోమ్ మీటింగ్కి వెళ్ళాం. అక్కడ ఆయన చేస్తాడా చేయడం, ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లం వేరే ఉంది, అంతా చేస్తాడా చేయడం చెప్పలేదు. ఏ రోజుకైనా నువ్వు వస్తావు అని చెప్పొచ్చు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడడం అయితే బంద్ పెట్టలేదు. అప్పుడు ఆయన ఏం చెప్తారు ఇంకా. సో ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజు అన్నా చేయి, నీకు పూర్తిగా అర్థమైన రోజు టీం చేస్తారు, కానీ జాయిన్ అయిన వాళ్ళందరూ టీం చేయరు. సో నేను జాయిన్ అయిన వెంటనే చేయలేదు, సంవత్సరం తర్వాత స్టార్ట్ చేస్తే 160 చెప్పి ఒకేసారి నా గురించి నేను చెప్తే 480 వచ్చింది. ఎవరి గురించి చెప్తే నా టెస్ట్ కూడా చెప్పిన, డిస్కౌంట్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, 100 రూపాయలు వచ్చింది, ఎంత బాగుంది, ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి మా సార్ కరోనా నుంచి బయటకు వచ్చింది. ఇంకో ఇక్కడ 400 వచ్చింది, తర్వాత 1200 వచ్చింది, తర్వాత 4800 వచ్చింది, వెంటనే 2515 ఓచర్తో పాటు 6000 రూపాయలు అకౌంట్లో పడింది. సో నా ఇన్కమ్ ఇది చాలా కష్టంగానే చేసిన, కానీ కష్టం అనేది అనిపించలేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం నేను చేసిన. ఎవరి కోసం? 6000 వచ్చేదాకా నా ఫ్యామిలీనే గుర్తుపెట్టుకున్నాను. ఎవరు ఏమన్నది మైండ్లో పెట్టుకోలేదు, ఎందుకంటే మనకి ఏదైనా గోల్ కానీ మన తలలో ఏం లేకపోతే ఎవరు ఏమన్నా పురగలుగుతాయి. మనకి ఏది లేనప్పుడు ఎవరేమన్నా పోతాయి. ఆల్రెడీ మనకు తల నిండి 5,000 మా పిల్లలు పాల ప్యాకెట్లు, కూరగాయలు, మా సార్కు పానం బాగుంది ఇది అని చెప్తున్నారు కాబట్టి ఎవరేమన్నా నా చెవచ్చినప్పుడు రాకలేదు. సో దయచేసి ఎవరేమన్నా అంటున్నారు నీ మైండ్లో పోతుంది అంటే అది మనసులో పోతుంది, మనసులో పోయినాక పోదు బయటికి. సో అందుకని చెవులకే దాకదీయాలి, ఆ తలకాయలో పోదు, మనసులో పోదు. సో ఇబ్బంది చూడండి ఏమన్నా ఏం చేస్తారు, దులిపి పడేది పక్కనే. ఇదేకండి ఫస్ట్ నువ్వు తీసుకుంటేనే కదా అది ప్రాబ్లము. నువ్వు అది ప్రాబ్లమే కాదనుకుంటే నువ్వు ఎవరైనా అంటేనే కదా, నువ్వు అన్నదాకా ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు? మరి ఒక నిమిషం చెప్పండి, మీరు ఓ మీటింగ్కి వెళ్తున్నారు, మీటింగ్ రమ్మని చెప్తున్నారు, వాళ్ళు రావట్లేదని ఒకసారి చెప్పారు, మళ్ళీ ఊరికే పదే బతలాడి ఏదో ఇరిటేషన్ పెడుతుంది కాబట్టి వస్తుంది మీరు. సార్ మరి వాళ్ళు చెప్పినప్పుడు రానన్నప్పుడే లీవ్ ఇట్స్ పాజిటివ్, మళ్ళీ నో నెక్స్ట్ వెళ్ళొచ్చా లేదా? సో అందుకని ఎవరన్నా అంటున్నారంటే అన్నదాకా నువ్వు ఉండక అక్కడ ఫస్ట్
నేను ఫస్ట్ 100 రూపాయలు వాళ్ళకి ఎవరు ఏం అనలేదు అంటారా? మాట్లాడాలి. ఎంతకంటే సక్సెస్ ఉంది నా వెనకాల ఏం లేదు, చాలా నెగిటివ్, ఎవ్వరు లేరు, నా సార్ ప్రాబ్లం, నేను నాకు ఎవరు పరిచయాలు లేవు, అయినా నేను వెళ్ళినా నా భాషలో నేను చాలా నెగిటివ్, కానీ నెగిటివ్ అని నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు కావాల్సింది ఎంత? ఈ మాటలు అంటే నాకు వీళ్ళు ఇస్తారా? నాకు ఏమన్నా అయినాక వీళ్ళు ఇస్తారా? నాకు ఎక్కడికి 5,000 కావాలి. 5,000 అయితే ఫస్ట్ మా ఆయన బిజినెస్ వస్తాడు, తర్వాత ఆయన ఫ్రీగా అయిన తర్వాత నేను ఎక్కడే చేసుకుంటాను. సో అట్లా ఎప్పుడైతే 6,000 వచ్చిందో ఆ రోజు డిసైడ్ అయినా నిజంగా 6,000 వస్తే ఫ్యామిలీ గడుస్తుంది, మంచి కూరగాయలు కొట్లు వస్తున్నాయి. ఒకసారి యాక్సిడెంట్ అయితే చేయలేదు, కానీ డబ్బు ఎందుకు వస్తుందో డౌట్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే 6 నెలలు నేను ఇంట్లో కూర్చున్నా, 1 రూపాయి లేదు. చాలా అకౌంట్ ఉన్నాయి, చాలా బిజినెస్ చేసే చాలా మంది జనాలు తెలుసు. నేను కూడా చాలా మందికి హెల్ప్ కూడా చేసిన. హెల్ప్ చేసిన ఇయ్యకపోగా ఇంత దూరంగా పెట్టింది కదా. ఎసార్నో అడుగుతారో ఏమని చెప్పి భయం, ఎందుకంటే కొంత సహాయం చేసినావు, అడుగుతారో ఏమని చెప్పి గొడవలు పెట్టుకొని దూరంగా అయిపోయి పెట్టాల్సి వస్తుంది. చాలా మంది కొమ్మలు లేక పోగొట్టి, ఎందుకంటే ఇంటి మీద ఏడబడతారని చెప్పి ఎప్పుడైతే 6,000 రూపాయలు వచ్చినాయో నాకు ఒక రోజు డౌట్ వచ్చింది, ఈ 6,000 వస్తున్నాయి నిజంగానే. ఎందుకంటే నేను వచ్చింది 5,000 కోసం డబ్బు వెళ్ళడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ 200-300 మంది టీం తయారైంది. సో నాకు అప్పుడు జనాలు ఎక్కువ ఉండేది, పాయింట్ తక్కువ వచ్చేది. ఇప్పుడు జనాలు ఏమి తక్కువ ఉంటారు, పాయింట్లు ఎక్కువ. సో పాయింట్లు ఎక్కువ వచ్చి జనాలు తక్కువ ఉంటే మంచిదా? జనాలు ఎక్కువ ఉండి పాయింట్లు తక్కువ వస్తే మంచిదా? అర్థం చెప్పాలి. పాయింట్లు ఎక్కువ వస్తే మంచిదా? ఎంతమంది అంటారు? జనాలు ఎక్కువ ఉంటే మంచిదని ఎంతమంది అంటారు? సో నేను మాత్రం జనాలు ఎక్కువ ఉంటేనే వస్తుంది. నా టీంలో 200 మంది ఉండేది, 200 మంది ఫిల్లింగ్ చేసేది తెలుసా? నిజం, అందరూ ఫిల్లింగ్ చేసేది. ఒక ఆమె సబ్బు కొనేది, ఒక ఆమె పేస్ట్ కొనేది, ఒక ఆమె నూనె కొనేది, అట్లా చెప్పి 100-200 పాయింట్లు కాదని చెప్పింది. ప్రతి జాయిన్ అయిన పర్సన్ రేపు పర్చేజ్ చేసేది. పాజిటివ్ ఉన్నట్ట లేదా? 200 మాట్లాడాలి. అర్థమైందా? ఎంతమంది టీం ఉంటుందో అందరు లీడర్లు అవసరం లేదు, ఫస్ట్ అందరూ కొనుక్కోవాలి. అందరూ 200 మంది ప్రతి నెల నా టీంలో షాపింగ్ చేస్తున్నారు అంటే నా గురించి పాజిటివ్ ఉంటే పోయినా, షాపింగ్ నెగిటివ్ ఉంటే పోయినా. మరి నీ టీం చూస్తే ఇంత పెద్ద ఉంది, ఇద్దరు కూడా షాపింగ్ చేయట్లేదు. ఆ మిగతా వాళ్ళంతా నీ గురించి ఏం చెప్తారు? బయట ఏముంది, ఐడి ఇస్తారు, కొనమంటారు, మళ్ళీ మనది ఐడి ఇస్తారు, వాళ్ళకే వస్తాయి, మనకి కొనిపిస్తారు, పైసలు వాళ్ళకే వస్తాయి. సో 200 మంది కొనుక్కుంటారు అనుకో, వాళ్ళు ఏమి చెప్తారా? ఏమన్నా చెప్తారు. సో అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు రీపర్చేస్, వాళ్ళ ఇంట్లో ప్రొడక్ట్ పోతట్టు మనం మాట్లాడాలి. ఎసార్నో వాళ్ళు బిజినెస్ చేయాలి. అందరూ ఇద్దరు చేసినా సార్, ఒక్కరు చేసినా సార్, అసలు ఒక్కరు చేయకుండా సార్, ఎవ్వరు మీటింగ్లకు రావాల్సింది. ఫస్ట్ నెల వాళ్ళు షాప్ చేంజ్ చేసి ఇంట్లో కొనుక్కుంటే చాలా మనకు తెలిసినారు. ఎసార్నో సో నా టీంలో 200 మందిని నేను ఫాలో చేసుకునేది. సిహెచ్సి ఉండేటోళ్ళ లిస్ట్ రాసుకునేది. రెగ్యులర్గా ఎంతమంది కొనుక్కుంటారు, సగం ఎంతమంది కొనుక్కుంటారు, జాబర్స్ ఎంతమంది ఉన్నారు, ఖాళీ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు రానోళ్ళు ఎంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, సిల్వర్లు ఎంతమంది ఉన్నారు, గోల్డ్లు ఎంతమంది ఉన్నారు, స్టార్లు ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ అండ్ ఎబో ఎంతమంది ఉన్నారు. ప్రతి గ్రూప్ ఉంటుంది సార్ నాకు. నిజమా కాదా? నాకు ఇప్పుడు రాలేదు, స్టార్టింగ్ నుంచి నాకు వేసుకున్న లెక్కలు నాకు ఎవరు చెప్పలేదు. కానీ ఎంతమంది ఉన్నోళ్ళు రాసుకోమని చెప్పలేదు. నాకు గుర్తుండడం కోసం నేను లిస్ట్ ప్రింట్ చేసుకున్నాను. ఎందుకంటే నా భాష నాకు అట్లా చెప్పేది, మీకు వర్కౌట్ కాకపోవచ్చు. సో నాకు అట్లా ఉండేది. సపోజ్ ఎంతమంది గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు, ఎందుకంటే ఒక 10 మంది జాబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ రోజు లీవ్ ఉంటుంది తెలుసుకోవాలా వద్దా? ఒక 10 మందికి ఆ రోజు నేను టైం ఇచ్చుకునేది. ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళందరికీ ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏ ఏరియాలో ఉన్నారు, దిల్సునగర్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, నాగర్ కర్నూలులో ఎంతమంది ఉన్నారు, అచ్చంపేటలో ఎంతమంది ఉన్నారు, నా లెక్కలు ఇవేశారు. నా సక్సెస్ కారణం ఎవరికి వాళ్ళ లిస్ట్ ఉంటుంది నా దగ్గర. నాగర్ కర్నూలు 4 ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నట్టు, వాళ్ళందరూ ఒక ఏడే కంఫర్ట్ ఉండదో అక్కడ రాదు. నేను మీకోసం అక్కడ హెల్ప్ చేస్తాను. అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే వాళ్ళ కోసం వస్తాం మీటింగ్. మామూలుగా ఉన్న అందరూ కూడా అక్కడికి వస్తారా రాదు. సో అది ప్లాన్. ఎట్లా సక్సెస్ కావాలంటే నీ సొంత ప్లాన్ అయి ఉండాలి. ఎవరో చెప్తే మళ్ళీ నువ్వు వాళ్ళ మీద డిపెండ్ కావాలి. నువ్వు సక్సెస్ కావాలంటే నీకు అక్కడ ప్లాన్ ఏంది, ఆ ప్లాన్ అప్లై దగ్గర చెప్తే అందులో కొంచెం కరప్షన్ చేసి ప్రశ్న ఇచ్చేస్తాను. సో అట్లా నేను అట్లా టీం తయారు చేసుకున్నాను సార్. చాలా మంది మా ఇంట్లోనే లీడర్స్ తయారయ్యారు. నేను మా ఇంటికే ఇప్పించాను అందరినీ. ఎవరైతే డబ్బులు కావాలంటారో వాళ్ళని ఇప్పించేది. ఎవరికైతే కొంచెం డబ్బు అవసరం లేదు, నేను టైం పాస్ అయినా చేస్తా అంటే లీడ్ అయ్యేదన్న. సో డబ్బు కావాలంటే మాత్రం ఏడు కంటే అటు కావాలి, కోర్ టీమ్గా తయారు చేసుకున్నాను. సో అప్పుడు ఒక 6,000 ఉన్నప్పుడు అలాంటి మీటింగ్ చెప్పి ఫస్ట్ మీటింగ్ సార్ ఈరోజు ఒక మామూలు హౌస్ వైఫ్గా నిలబడి లీడర్గా ఎదిగినంటే మాత్రం కర్త కర్ణ ప్రియ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారు
కాబట్టి ఆయన కూడా నాతో జర్నీ చేయాలి. నేను ఏం చేయమంటే అది చేస్తాను చెప్తే ఒక్కడే చెప్పి 1,00,000 వచ్చేదాకా మౌత్ క్లాస్ వేసుకో, నీకు వీలైన టైంలో ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్లు అరేంజ్ చేస్తే మీటింగ్లో కాకి జనాలు పట్టుకురామని చెప్పి ఒకటే సార్. జనాల మీద ఏదైనా జరిగిందంటే చెప్పు పెంచుకోవాలని చెప్పారు సార్. ఇట్లా నెగిటివ్ వస్తుందంటే చెప్పు చూపించని చెప్పారు. ప్రతిసారి చెప్పు 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 అంటే కోపం వచ్చింది ఒక్కసారి. ఏంది టీవీ వస్తలే చెక్కట్లో చూపించాలి. ఎసాను టీమేమో రావట్లేదు, వచ్చిన వాళ్ళే కోరట్లేదు, మీటింగ్లు పెట్టట్లేదు, అన్నీ నేనే చేయాలి. నీది సక్సెస్ డబ్బు ఎవరికి కావాలని చెప్పింది సార్. నాకే సార్ అని చెప్పిన. ఈ సార్ నీతో జల్దీ చేయాలా వద్దా అని చెప్పింది. చేయాలని చెప్పిన. పిల్లలకి చదువులు ఎవరికి ఇస్తారు డబ్బులు అని చెప్పింది. నేనే చెప్పిన. మరి అన్నీ నీవైనప్పుడు పని ఉండదు ఎవరు అన్నీ పని అయినప్పుడు పని ఎవరిది? సో అన్ని డబ్బు మనకే కావాలి. కార్ ఎవరు కావాలి? ఇల్లు ఎవరు కావాలి? పేరు ఎవరు కావాలి? అంత మనకే కదా. మరి పని ఎవరు చేయాలి? అప్లైనర్ డౌన్ లైన్. అప్లైనర్ డౌన్ లైన్కి మనం చేయాలి. అప్లైనర్ని అడగాలి ఏం చేయాలో, డౌన్ లైన్ అని చెప్పాలి. వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో ఉండాలి. సో అట్లా నేను ఎప్పుడైతే గురువు అక్కడ అదొక్కటే తీసుకున్నా జనాలు తయారు చేయాలి. ఎందుకంటే నీకు చదువు రాదు, తెలివి లేదు, చేయాలి సపోర్ట్ లేదు, చిన్న పిల్లలు లేదు, మళ్ళీ బయట కూడా జర్నీ చేయలేదు. కానీ చదువు వచ్చిన లీడర్ రావాలా వద్దా? మాట్లాడాలి. మాటలు వచ్చే లీడర్ రావాలా వద్దా? ప్లాన్ చెప్పే లీడర్ రావాలా వద్దా? నువ్వంటే పిల్లల సాకు చెప్తున్నావు, పిల్లలు ఉండి కూడా కొంచెం బయటికి వెళ్ళేటోళ్ళు రావాలా వద్దా? సో పెద్దవాళ్ళు రావాలా వద్దా? జాబర్స్ రావాలా వద్దా? మరి వాళ్ళు వచ్చేదాకా నీకు కోపుకుండాలా వద్దా? నువ్వు చేయలేవని నేను ముందే చెప్పినావు. మరి వాళ్ళందరూ వచ్చేదాకా ఆగమని చెప్పాడు. ఆల్రెడీ చెప్పినా. ఎప్పుడైతే వాళ్ళందరూ రావడం తయారయ్యారో 6,000, 8,000, 12,000, 16,000, 18,000, 22,000, 29,000, 37,000, 39,000, 49,000, 52,000, 45 వరకు చాలా చాలా పోరాటమే చేసిన. ఎందుకంటే 1,00,000 వచ్చేదాకా మౌత్ ప్లాస్టర్ అదే చెప్పి మాట్లాడొద్దు అని చెప్పి సార్. ఇప్పటికీ గురువు గారితో నేను మాట్లాడదు. ఎందుకంటే ఒక అప్లైనర్ ముందు మనం ఏం మాట్లాడదు. టీవీని పర్చేజ్ చేయించాలి, ఖాళీ కూర్చోవాలి, డిస్టర్బ్ లేకుండా చూసుకోవాలి, మీటింగ్ అరేంజ్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ వస్తే బయటకు దొబ్బేయాలి. ఇదంతా సెక్యూరిటీ ఇక్కడ. నిజంగా బూట్ క్యాంప్ మన సక్సెస్ అయిందా లేదా? ఆ గెస్ట్ ఎంత మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యింది తెలుసా? ఎందుకంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని పొగిడి వాళ్ళని ఎడ్యుకేషన్ ఎంత గ్రాండ్గా తీసుకొచ్చినామో అసలు వాళ్ళ టీంలో కూడా అంత మంచిగా చెప్పలేదు. వాళ్ళు మన టీంకి అంత మంచిగా సజెషన్ ఇచ్చింది. ఎసాను ఒక లీడర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలంటే వాళ్ళని ఆ మీటింగ్ కంటే ముందే ఎంకరేజ్మెంట్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఇన్వైట్ చేసుకుంటామో, లీడర్ హైలైట్ చేసుకుంటామో మన టీం అంత తొందరగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫేస్ వాల్యూ లేదు కదా అంతా. మనకు వచ్చే లీడర్నైనా మనం ఆ వాల్యూ ఉండేటట్టు చేయాలా వద్దా? సో సక్సెస్. అందుకనే గురువు గారిని హైలైట్ చేస్తాం సార్ ఇప్పుడు. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ, తల్లి, తండ్రి, దైవం అన్న అన్ని సారే. ఏది జరిగినా సారే చూసుకుంటారు టీం. నేను చాలాసార్లు చెప్తాను, నా తదనంతరం ఏదైనా టీంలో జరిగింది అంటే మీరు గురువు గారిని అప్రోచ్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు. ఇంకా మధ్యలో తోక ఎంతమంది వచ్చినా నాకు సంబంధం లేదు. మా తర్వాత మాకేమైనా జరిగినా టీం మొత్తం సార్కే అడగలేదు. ప్రతి లీడర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎందుకు తీసుకొస్తాను చెప్పండి? ఎందుకంటే కష్టపడే విలువలు, మానవత్వ విలువలు కలిగి సహాయం చేసే ఆ పని ఉంది కాబట్టి మనం అలా అలవాటు కావాలని చెప్పి. ఎసార్లో ఏదో ఒకటి ఉండాలి చెప్పుకోవడానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు అమ్మ తింటే నాన్న చెప్తామా లేదా? నాన్న తింటే అమ్మ చెప్తామా లేదా? బయటికి పోయేస్తే మా అమ్మ నాన్న చెప్తా అంటామా లేదా? సో మాకు ఇదే ధైర్యం. ఏదైనా ఉంది అంటే గురుగారు బయట చెప్పుకుంటూ టీం తయారు చేసుకుంటాం. ఒక అసోసియేషన్ ఉంది మనకు అండగా. కష్టపడే లీడర్స్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు లేదు మేము జర్నీ చేస్తాం. ఇప్పటికీ పాటు సార్ కానీ, బీబీ మేడం కానీ, వెంకటేష్ సార్ వాళ్ళు కానీ, ఇక్కడ లీడర్స్ ఎవరెవరు అవుతున్నారో మేము అందరం కలిసే ఉంటాం. టీంలు వేరే స్టార్టింగ్ అట్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. ఇక్కడ ఇద్దరు ఉంటే ఎవరి టీం వాళ్ళు హ్యాపీగా ఉంటాం. మేము క్లాస్ టీమ్ అయినా వాళ్ళందరితో హ్యాపీగా ఉంటాం తెలుసా? ఎంత మంచిగా లేదు వాళ్ళ గెస్ట్లు వస్తారా మనకి ఒకసారి చూడండి. సో అది ఇచ్చింది ఒక అసోసియేషన్ అండగా ఉంది కాబట్టి ఎప్పుడైతే 52 వేలు వచ్చినాయో మా సార్ నేను వాళ్ళు చేస్తాను. ఎందుకంటే టీం 2,000 మంది టీం అయ్యింది. అప్పుడు ఎంతమంది పడుతున్నారు నా టీంలో? ఇప్పుడు 50,000 వచ్చేసరికి 2,000 మందికి పర్చేజ్ చేస్తారు సార్. నాకు 1,00,000 వచ్చిన తర్వాత టీం అప్పుడు చెప్పిన అందరు కొనట్లేదు. కానీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు 2,000 మంది మీరు చేస్తాను. ఎంత బాగుంటుంది. 2,000 మంది పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడాలి. మరి పాజిటివ్ ఉన్న టీం ఉన్నది ముందుకెళ్తే. సో 2,000 మంది పాజిటివ్ ఉన్నారు. ఒక 200-300 మంది కొనకపోయినంటే మినిమం 1,500 మంది తిరిగి అందరూ కాకపోవచ్చు. మినిమం ఒక 75
అయిపోయింది 11 నెలలు పోరాటం చేస్తే 52 నెలలు చెప్పు, కానీ ఒక్కటే నెలలో డబ్బులు అయింది. వస్తుందా రాదా? ఉందా విషయంగా డబ్బు ఉందా? నమ్ముతారా? ఆరోగ్యం ఉందా? సో డబ్బు సో యాక్చువల్గా 1,00,000 వచ్చిన రోజు మేము 52,045 వచ్చిన రోజు మేము డిసెంబర్ 19 తారీఖు గూగుల్ ఫోటోలు వచ్చినాయి. మొన్ననే డిసెంబర్ 19 తారీఖు డైరెక్ట్ ఒమిక్రాన్ ఎదురెళ్ళినాం సార్. అప్పుడు ఒమిక్రాన్ కరోనా కంటే పెద్ద డేంజర్ ఒమిక్రాన్ గుర్తుంది అందరికీ? ఒమిక్రాన్ గుర్తుందా? దానికంటే డేంజర్. కరోనా వారం రోజులు బతుకుతున్నారు, ఒమిక్రాన్ వస్తే 2 గంటలలో కానున్నారు. అట్లా వచ్చింది. దానికి ఎదురు వెళ్ళినాం తెలుసా, ఢిల్లీకి 8 రోజులు వెళ్ళినాం. డిసెంబర్ 19 తారీఖు మేము చాలా చలి, అప్పటికే జలుబు తిరిగి చాలా డేంజర్ జోన్ ఉన్నాం. అయినా సరే అందరూ వద్దని చెప్పారు. ఎందుకు లేట్గా, ఎందుకు పిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా అయితే మరి డేంజర్ జోన్ అంటే నేను ఒక్కటే అనుకున్నా. నాకు టీం 2,000 మంది టీం ఉంది, ఆల్రెడీ జాబర్స్ వచ్చారు. 10,000, 20,000 ఆల్రెడీ 40 మంది డైరెక్టర్లు ఉన్నారు. అప్పటికి 40 మంది వర్క్ చేస్తారు లీడర్లు అంతా. సో నేను ఒక్కటే అనుకుంటా, నేను ఢిల్లీకి వెళ్ళొస్తే 40 మందికి ధైర్యం. నేనేం అనుకోలేదు, నేను నేర్చుకోవాలి హిందీ మొత్తం. అక్కడ నాకేం అర్థం కాలేదు అక్కడ పోతే కూడా, కానీ నేను ఢిల్లీ పోయినా తెలియాలి మొత్తం మీద. సో అట్లా టీం కోసమే వెళ్ళినా ఫస్ట్. ఇప్పటికీ నా కోసం థాయిలాండ్ కూడా నా కోసం వెళ్ళలేదు, నేను టీం కోసం వెళ్ళి 27 మంది థాయిలాండ్ వెళ్ళిన. వాళ్ళకు ఒక లీడర్గా ఏమిటి ఉండాలో వద్దా? ఒక లీడర్కి వెళ్ళిన. నా కోసం నేను ఎప్పుడు వెళ్ళలేదు, టీం కోసమే ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీకి వెళ్ళినా వచ్చిన 8 తారీఖు 23 తారీఖు మళ్ళీ రిటైర్ అయినా, 29 తారీఖు రిటైర్ అయినా. 7 రోజులు అక్కడే ఉంది. 7 రోజులు అక్కడ ఉండి మళ్ళీ 29 తారీఖు రిటైర్ వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి 9 తారీఖు నైట్ ఒకటేసారి మనకు 1,07,90 ఢిల్లీ సాగలేదు. 1,07,00,000, 1,27,000, 1,64,000, 1,71,000, 1,86,000, 1,91,000, 2,19,000, 2,26,000, 2,49,000, 3,10, 3,15, 3,26. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 1 ఇయర్ మొత్తం 1,00,000 నుంచి 3,26, మళ్ళీ 3,71 నుంచి 5,33, మళ్ళీ 5,69 నుంచి 6,12, మళ్ళీ 6,12 నుంచి 7,54,000. అదర్ నెట్వర్క్లు వచ్చి వేరే నెట్వర్క్ టీం వెళ్ళిపోయినా సరే నియర్లీ 4,00,000 ఇన్కమ్ పక్కా వస్తుంది. చూడండి ఎంత హ్యాపీ. ప్రతి నెల 4,00,000 వచ్చే ప్లాట్ఫామ్. ఈ నెల మాకు ఒక 4 మీటింగ్లకు కూడా రాలేదు. మీటింగ్ 1,00,000 వస్తుందా లేదా? నెల మొత్తం మీద 4 మీటింగ్లే చేస్తాను. ఒక 2 గంటలు మాట్లాడతాను అంతే. మరి 4 మీటింగ్లు 8 గంటలు 4,00,000 రూపాయలు ఎక్కడ వస్తాయి? గంటకి 50,000 వేసుకోవచ్చా? ఒక గంట పని చేస్తే 50,000. మరి ఎక్కడ ఉందా? ఎవరు మోసం చేసేది? సో ఒక్క లీడర్ మారినా చాలా కూడా బయటకు వస్తున్నాం. కాబట్టి దయచేసి ఎస్ఐలో డబ్బు ఉంది, ఈ డబ్బు తీసుకోవాలంటే మనం నేర్చుకోవాలి, కొన్ని ఓర్చుకోవాలి. అప్పుడైనా ఏం చెప్తే అది వినాలి. ఎక్కడ మీటింగ్స్ అక్కడ న్యూ టీమ్ని రావాలి. ఎందుకంటే మనం ఎప్పుడున్నా ఒకరు. సో ఎమ్మ భాష వెనకాల రెడీ ఉంటుంది కాబట్టి అది పిలిచేటప్పుడు మనకి తెలియాలి. ఎస్ఆర్నో ఎప్పుడు పిలిచాలో తెలియదు. ఇప్పుడు మనం కరెక్ట్ కిందికి వెళ్ళాం, 2 కాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాసుకున్న ఒకసారి ముందు ఏదన్నా ఒక నెల తర్వాత మనం ఉన్నామా తెలియదు, కానీ ఆ వచ్చే లోపు గెలవచ్చా లేదా? సో నేను మాత్రం అదే అనుకున్నా. మళ్ళీ 1,00,000 వచ్చేదాకా చచ్చిపోవడం, కరోడ్పతి లిస్టులో వచ్చేదాకా చచ్చిపోవడం రాసుకుంటే 1,76,00,000 డ్రా చేసిన బెస్ట్. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. 2 ఎకరాల భూమి తీసుకున్నాం, 25,00,000 పెట్టి ఫ్లాట్ తీసుకున్నాం. తర్వాత మా సార్కి బర్త్డే రోజు, సిద్ధార్థ బర్త్డే రోజే మా సార్ బర్త్డే ఫిబ్రవరి 4 రోజు 14,76,000 కియా సొనెట్ టాప్ అండ్ మోడల్ హోలీ పండుగ రోజు గిఫ్ట్ ఇచ్చిన. మా పెద్ద బాబు బర్త్డే 1,76,000 పెట్టి పల్సర్ బండి వచ్చిన. మా రెండో బాబు బర్త్డే 76,000 ఐప్యాడ్ అని చెప్తే నేను ఏంటో అనుకున్నాను. నాకు యాక్చువల్గా ఐప్యాడ్ తెలియదు. మమ్మీ ఐప్యాడ్ వెళ్ళాలని చెప్తే ఏదో అప్పుడు మన ఎగ్జామ్ రాసే ఫ్యాడ్ ఏదో అనుకున్నా. అక్కడ పోయేసరికి మంచిగా ఏసీలు డోర్లు తీసుకొచ్చి ఇదేంద్ర ఫ్యాడ్ కొట్టుకుంటాను కూడా ఇంతమంది డోర్లు తీస్తారా అనుకున్నా. అందులో పోయేసరికి అన్ని ల్యాప్టాప్ సిస్టాలు అవన్నీ ఉన్నాయి. సప్పుడు ఒక దగ్గర కూర్చుంటే మమ్మీ కొంచెం ఫోన్ పే వాళ్ళు కొట్టారు, స్కానర్ అది వచ్చి ముందు ఎంత నేను అనుకుంటే 76,000 అంట ఐప్యాడ్ ఫోన్. ఇంత పెద్ద ఉంది ట్యాబ్ ఫోన్ అంతా 76,000 పెట్టి. నాకు అప్పుడు స్టన్ అయినా. నిజంగా మా బాబుని అంత ఈజీగా షాపు పట్టుకపోయినా 76,000 ఫోన్లో లేకపోతే నా పరిస్థితి ఏంటి? మాట్లాడాలి. మీరు ఏమనుకుంది తెలుసా? అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు 150 ఫ్యాడ్ ఉండేది. నిజంగా కొంచెం పిల్లలు అప్పుడు నేను ఎస్ఐలో రాకముందుకు ఒక 300, 400 ఉండేది. ఇప్పుడు 1,000, 1,500 అయింది. నిజంగా ఆ రోజు 76,000 కొట్టినప్పుడు అర్థమైంది. ఇప్పుడు నా రేంజ్ పెరిగింది. కంపల్సరీ మినిమం 10 lakhs నా అకౌంట్లో ఉండాలని.
లేదు అని నేను చెప్పొద్దు. నెక్స్ట్ టైం నాది ట్రావెల్ ఫండ్ చాలా జమ అయింది, ఒక 4-5 లక్షలు. నా ఫ్యామిలీతో మా 3 పిల్లల్ని మా సార్ మీరు లండన్ తీసుకెళ్ళాలని పాస్పోర్ట్ కూడా రెడీ చేశాను. అదే మా బావు పిల్లలు వాళ్ళు వెళ్ళిండు, వాళ్ళు లండన్ వెళ్ళిండు, ఒక ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిండు. వాళ్ళు ఏం తెలుసా, ఎకరం భూమి అమ్ముకోలేదు. దేనికోసం తెలుసా, డబ్బు సంపాదించడానికి. నేను డబ్బు సంపాదించి మా పిల్లలు కూడా నేను లండన్ తీసుకెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. అందరు బయటకి ఎందుకు పోతాం? పని చేయడానికి పోతాం. ఎసాను మనం ఎందుకు పోతున్నాం? గట్టిగా గట్టిగా బాగుందా లేదా? పని చేయడానికి పోతే అది చెప్పినట్టు చేయాలి. ఎంజాయ్ చేయాలంటే మనం ఎప్పుడు ఒకటే ఎసాను. సో ఏ దేశం వెళ్ళినా అమ్మగారికి పోయినట్టే పోయి రావాలి. హ్యాపీగా ఆతిథ్యం పలకబోతున్నారు ఎయిర్పోర్ట్లలో వేరే దేశం వాళ్ళు మనకి. సో వెస్టేజ్ సబ్బులు బయటి దేశాలకు మనం బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తున్నాం. సో అందుకనే బయట దేశం వాళ్ళు లండన్ అంటే మనం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు బాధ పెట్టారంట బాగా, నిజమా కాదా? కానీ ఇప్పుడు రారా నాయన ఇంటి అల్లుండి ఇంటి ఆడుంటే నిమిషాలు తీసుకురాలేదు. అది బాగానే వెల్కమ్ వెల్కమ్ అని పిలుస్తారు సార్. థాయిలాండ్లో మమ్మల్ని అట్లే తీసుకున్నాం. నువ్వు ఎప్పుడైతే థాయిలాండ్లో అక్కడ దిగినామో ఎయిర్పోర్ట్లో వెంటనే మొత్తం వాళ్ళు బస్సుతో సహా వచ్చి వెస్టీజ్ జెండా పట్టుకొని ఇగో ఇండియా వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని రిసీవ్ చేసుకొని పొయ్యేదాకా తిండి తిప్పలు అన్నీ చూసుకొని మొత్తం అదంతా చూపించి మళ్ళీ మమ్మల్ని వచ్చి టాటా చెప్పలేదు సార్. అది ఏంజిల్ మేడం అంట ఆ పేరు. నేను ముద్దుగా అన్నమ్మ అని పెట్టుకున్నాను. మన అట్లే పిలుస్తాం కదా, ఏంజిల్ అంట ఆ పేరు. జర మనం అట్లే పిలుస్తాం కదా, అమ్మ అని పిలిచినట్టు ఉంటుందని చెప్పి అన్నమ్మ పోయేస్తాం అని చెప్పారు. ఒక 5 రోజులు థాయిలాండ్లో మనల్ని అంతా బాగా చూసుకొని మళ్ళీ మనకు టాటా ఎట్టి పోతున్నాం అంటే మనకు సబ్బులు అమ్మేటోళ్ళమా అంబాసిడర్లమా? ఏమన్నా చెప్తారా మనల్ని? ఇంట్లో కూర్చొని ఇంటికి పోయేటప్పుడు ఏమో చదువుకొని పోతారు మనకాయ నిజమా కాదు? మరి వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లో సీట్లు కూర్చోబెట్టి పాస్పోర్ట్ కూడా పోగొట్టమని దాచుకుంటారు. అక్కడ పాస్పోర్ట్ పోగొట్టుకుంటే అనుకోకుండా పాస్పోర్ట్ పోయిందనుకో 5 రోజులు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఏడ తిన్నాం ఎక్కడ తిన్నాం ఆ ఖర్చులు మొత్తం మనం ఇది చేసి బిల్లు చేస్తున్నారు. పాస్పోర్ట్ మనం పోగొట్టుకుంటే అందుకని పాస్పోర్ట్ కూడా దగ్గర దాచిపెట్టుకొని పంపిస్తాం. సో ఫ్యూచర్లో ప్రతి దేశం వెస్టేజ్ ఎక్కడ ఉంటే అక్కడ నేనే జరుగుతున్నాం. సో 2030 నాటికి 50 దేశాలకు వెస్టేజ్ అవుతుంది. 50 దేశాలలో నేను ఉండబోతా. సో నా టీంతో సపోజ్ మా పిల్లలు లండన్ పోతారు, ఒకవేళ జాబ్ పర్పస్లో పోతారు, వాళ్ళకి ఎంత వస్తుంది అంటారు నిజంగా సార్? బయట దేశం వాళ్ళకి ఎంత వస్తుంది శాలరీ? 1.5 ఓకేనా? 5 కంటే ఎక్కువ ఉంటుందా? ఉంటే చెప్పండి. ఉంటుంది మేడం. 5 అంటే తెలుసు అంట. బయట దేశం వాళ్ళకి 5 లక్షలు వస్తుంది. మా బాబు అనుకోకుండా 5 లక్షలు లండన్లో సంపాదిస్తుంది. 5 లక్షలు సంపాదిస్తే వాళ్ళు చెప్పినట్టు చేయాలి, ఇది చెప్పినట్టు చేయాలి. 5 లక్షలు పని నిజంగా మా అమ్మ ఆల్రెడీ ఇండియాలో అంటుకో 10 లక్షలు సంపాదిస్తుంది. నేను ఇంత పెద్ద చదువు చదువుకొని మీరు చెప్పినట్టు నేను 5 లక్షలు ఏం తీసుకుంటా? మా అమ్మ ఏదైతే 10 లక్షలు చేస్తుందో ఆ వెస్టేజ్ నేనే చేస్తా అంటారు. డబ్బు కోసమే కదా ఆయన పోయింది. ఇప్పుడు అక్కడ బాస్ ఉన్నాడు, మనకు బాస్ ఉన్నాడా? సో రేపు మనం చదువు వచ్చి రాకుండా ఇక్కడ మనం చేసినా మన పిల్లల్ని ఫారెన్ పంపిన వాళ్ళు వెస్టేజ్ మాత్రమే చేస్తారు, వేరే వాళ్ళ కింద బానిసత్వం బతకారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండిపెండెంట్ గా తయారు చేస్తాం. ఇప్పుడు ఏదంటే అది ఇస్తున్నాం కదా, బండి అడిగితే బండి ఇచ్చినాం, ఐఫ్యాడ్ అయితే ఐఫ్యాడ్ ఇచ్చినాం, ఏడి ఇవ్వమంటే అడిగిపోతున్నారు. మొన్న మా బాబు మొత్తం 18,000 షాపింగ్ చేస్తాం చెన్నై పోయి. స్కూల్ నుంచి ఫ్రెండ్స్ పోయారంట. యాక్చువల్గా నేను ఏది పంపాను, పిక్నిక్ కూడా పంపాను 200. ఎందుకంటే ఏమైనా అవుతుందో ఏమో, ఏమైనా చెట్లు తగ్గుతాయేమో, ఎవరైనా నిమ్మకాయలు పడేస్తారేమో, ఎట్లా అవుతుందో మళ్ళీ ఎవరైనా చేస్తారని భయం ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ముఖ్యంగా మమ్మీని చెన్నై పోతున్నంటే పోవాలని చెప్పినా షాపింగ్ చేసి వచ్చినట్టు 18,000 బిల్లు చేసి లాస్ట్ మమ్మీ ఇంకా తక్కువనే మళ్ళీ పోయినా తెచ్చుకుంటారే అంటే మా సార్ ఇంట్లో చెప్తుగా మా అమ్మ పిల్లలు ఎంత తయారు చేసేయండి. పెన్సిల్ కొని అంటే 2 రోజులు దాన్ని బతలాడేటప్పుడు ఇప్పుడు మాత్రం 18,000 వాళ్ళు స్కానర్ కూడా చేసినాం, ఇంకా తక్కువనే మళ్ళీ చేసుకోపో అని చెప్తున్నాను. నేను చూడండి పిల్లలకి ఎంత ఫ్రీడమో. సో నేను దాన్ని బ్యాడ్గా అనుకోవట్లేదు, మరి అంత ఫ్రీడమ్ కాదు. డబ్బు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రమ్మంటే వెళ్ళొస్తారు, వెళ్ళలేదు అనుకో వాళ్ళు కొంచెం ఈగో అట్ అవుతారు, బాధపడతారు, ఫ్రెండ్స్తో మాట్లాడిస్తారు కాబట్టి. సో అందుకని వాళ్ళు వెళ్ళినా కూడా ప్రతి మూమెంట్ చెక్ చేసే వెళ్ళారు. అంతే ఫస్ట్ మా బాబు కంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. వాళ్ళు అడుగుతారు ఈ మనీ వాళ్ళ మమ్మీ మా పెద్ద బాబు చిన్న బాబే చెప్తే తింటారు, మా రెండో బాబు మా సార్ లేకపోతే కొంచెం హై స్పీడ్ మనిషి అన్నాడు. ఒకరే చెప్తాడు ఇక నీతో మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాను. ఫస్ట్ ఫ్రెండ్తో మాట్లాడితే అసలు విషయం బయటకు వస్తుందా రాదు. వీళ్ళతో మాట్లాడితే అర్థం కాదు, వాళ్ళతో మాట్లాడితే ఏడ ఉన్నారు, ఏం తిన్నారు, ఏం చేస్తారు మొత్తం తెలుస్తుంది. ఎసార్నో కొంచెం అక్కడ కొంచెం తెలివి బాగానే ఉంటుంది, అది అమాయక తెలివి చాలా ఉంటుంది.
అందుకని చాలా మంది ధనలక్ష్మి టీంలో చదువు రాదు కదా, ఆ టీంలో ఉంటే ఫెయిల్ అయితే మనకు లక్ష రాదని చెప్తుంటారు. కానీ ఈరోజు 15 మంది లక్ష లీడర్ టీం ధనలక్ష్మి శంకర్లో ఉన్నారు. ఎవరిని తక్కువ చేయకండి, ఎవరిని తక్కువ చూడకండి. ఎందుకంటే ఈరోజు మనం చెత్త కాగితం లాగా చూసిన వాళ్ళే దానికి దారం కట్టుకొని ఆకాశంలో ఎగిరితే మనమే తలెత్తి ఆ గాలి పట్టం కలిసింటారు. ఎసార్నో ఎందుకంటే ఎవరిని చిత్త కాగితం లాగా అస్సలు చూడదు. ఒకప్పుడు నా లైఫ్ అదే సార్. ఎందుకంటే మేము ఏది రాదు ఊరిలో కార్యక్రమం లాగా అనుకున్నాం. కానీ ఈరోజు మా సార్ చూసి రేషన్ కార్డు మేము ఊళ్ళో నుంచి హైదరాబాద్కి వచ్చినాం సార్. రాగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారని చెప్పి రేషన్ కార్డు తీసేసి మొన్న గ్రూప్లలో పెడదాం అనుకుంటే యాక్చువల్గా చాలా అనిపించింది. ఏదైనా అంటే రేషన్ కార్డు అది దేనికి మాట్లాడుతుంది. కానీ ఎప్పుడైతే మనం లక్షలు సంపాదిస్తున్నామో తెలుసుకున్నాం. ఇప్పుడు మన వాళ్ళ రేషన్ కార్డు అప్లై చేసినారు, ఇవే డీటెయిల్స్ ఇవ్వలేదు, డీటెయిల్స్ ఇవ్వలేదు, ఏం పంపలేదు. రేషన్ కార్డు వచ్చిందని నాకు వాట్సాప్ పెట్టింది. నేను అనుకున్న ఇదేంద్ర ఆయన పని ఉంటే ఊళ్ళో కూడా ఎందుకుంటుందని. కొంచెం దయచేసి పోగొట్టుకున్న తాను గెలవాలి అంటే ఎవరి కోసం కాదు, నిన్ను నువ్వు గెలవాలంటే మనం బెస్ట్ జెండా ఒక్క సంవత్సరం 2 నెలల్లో పోతాం. చేద్దామా అందరి యాక్టివ్ కూడా ఇది వెనక మటన్ ఉండిపోయి వేడి పిల్లలు అక్కడ మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా బెస్ట్ అయినా నేను ఎలా సక్సెస్ కావాలి, ఆల్రెడీ అయ్యింది కదా వాళ్ళని పట్టుకుంటే నేను ఎట్లా గెలవాలి. సో అట్లయినా ఏం చెప్తా చేయాలి. ఈరోజు గురుగారి బిల్డింగ్ నుంచి ఇక్కడ నుంచి ఒక మెసేజ్ దుంకుతానే అంటే దుంకుతాం సార్. ఎక్కడ చూడండి సార్ ఇలా టీం ఉంది, మీటింగ్ ఉంది, అద్దాలు ఉన్నాయి, కింద వెహికల్ ఉన్నాయి, ఏది అడగదు. ఒక్క మెసేజ్ దుంకు అంటే దుక్కడానికి రెడీ. ఎంతమంది ఇక్కడ అప్లై చెప్తే చేయడానికి చెప్తే చేయడమే. ఎందుకంటే ఈరోజు నా సక్సెస్ కారణం ఎవరు? గట్టిగా మళ్ళీ నల్ల దుంకం అంటే ఇంతకంటే పెద్ద టీం ఆడుతున్నట్టు మీటింగ్ చెప్పడానికి. లేదా మైండ్ కొంచెం నిద్రపోతుంది, వాళ్ళ ఆకలి చికెన్ మీద మైండ్ పడ్డది, వీళ్ళు వద్దట్టు వాళ్ళ ఆకలి మీద బాగుంటుంది, వాళ్ళ పోయి మాట్లాడి వాళ్ళ బుర్ర చెప్తుంది అన్నట్టు అనిపించింది. సో అందుకని ఏదిగా పాజిటివ్. సో పాజిటివ్ పట్టుకుంటేనే గెలుస్తాం. నెగిటివ్ మరేయండి, పాజిటివ్ కూడా నింపుకున్నాం. సో అందరం లక్ష్య కొట్టి గెలుస్తాం. ఎవరి కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం, అమ్మ నాన్న మన కోసమే గెలుస్తాం. ఎందుకంటే నా బిడ్డ ఎట్లా కష్టాలు పడుతుందో, ఎట్లా గెలుస్తుందో, కష్టాలు రావద్దు, దేవుడు మంచి రోజులు ఇవ్వాలి, మేము లేకుండా వాళ్ళు మా కళ్ళ ముందే సంతోషంగా బతకాలని కొన్ని 100 కోట్ల సార్లు దేవుడికి మేలు పెడుతుంటారు పేరెంట్స్. పెడుతున్నా లేదా? బిడ్డ బతికితే బాగుంటుంది, కొడుకు బతికితే బాగుంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటే బాగుంటుంది. సో కట్టుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు ఇంకా మేము చేసుకున్నందుకు ఇలా నవ్వుల పాలైనా కదా, ఇంకా బాగా బతికితే బాగుండు, ఇంకా మంచిగా ఉంటే బాగుంటుంది. సో పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు, ఏదో ఒక రోజు మా అమ్మ నాన్న నాకు మంచి లైఫ్ ఇవ్వబోతున్నారు చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి సమాధానం చెప్తారు. వీళ్ళ ముగ్గురికి సమాధానం చెప్తేనే మానవ చెప్పాలి, ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే మనం గెలిచాం కాబట్టి మన ఊరు అనుకోవాలి, ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి. సో ఇలా మనకు సక్సెస్ కావాలన్న ఊరు మొత్తం చెప్పుకోవాలి. ఈ మధ్య చాలా మంది మా ఊళ్ళో అందరూ కలిసి అంటున్నారంట, ముంచుకి నోట్లో 4 ఉండకపోయేది 7 లక్షలు సంపాదిస్తుంటే వాళ్ళు ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాను ఇప్పుడు అని చెప్తున్నారు. అంటే ఒక దగ్గర మన ఇంకొక దగ్గర ఏమో ఈ శంకర్ అన్ని బిజినెస్ పెట్టి మందినే బాగు పెట్టచ్చుండు, పాపం భార్య పిల్లలకి ఏమి ఇవ్వలేకపోయింది, ఎక్కడ పోతాడో, కరోనా వచ్చి చచ్చిపోతాడో బతుకుతాడో అనుకున్నాం. ఇప్పుడు మాత్రం ఇద్దరు పెళ్ళి కూడా మంచి సినిమా హీరోయిన్లో తీసినట్టు సినిమాలు తీసుకురంట. అది కార్ వీడియో వస్తుంది కదా, అట్లా సినిమాలా ఉంటే ఎట్లుంటుంది? ధనలక్ష్మి స్టేషన్లో మా కార్ వీడియో భార్య భర్తల సినిమా లాగా తీసుకున్నారు. షూటింగ్ తీసిరా లేదా? అవి ఇప్పుడంటే ఎక్కడో పోతారు అనుకుంటారు, సినిమాలు తీసుకురంట అని చెప్తారు. అంటే వాళ్ళకి అట్లా అర్థమయ్యేది. చాలా మంది ఉన్నప్పుడు అనుకున్నారు, ఇలా భార్య మాటలు పట్టుకున్నారు కాబట్టి గెలిచిందని చెప్పి కొంతమంది అనుకున్నారు. చాలా మంది మా అమ్మ నాన్న ఎక్కడ పోతారో, పిల్లలు ఎక్కడ అనాథలు అవుతారో అనుకున్నాం. కానీ ఈరోజు నా పిల్లలు పని మనిషిని పెట్టుకొని నా పిల్లలు సాగుతున్నారు. సో ఎవరు ఏం అర్థం చేసుకున్నా ఫైనల్గా గెలుపు. సో గెలుస్తామా? పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు. సో గెలిచిన వాళ్ళు కొంతమంది రావటానికి దగ్గర ఉండేది. ఎందుకంటే నేను గెలిచిన కొంతమంది రాలేదు. ఇంకా నేను అనుకున్నా ఇప్పుడు జీవితంలో రాదు, చూస్తాకే ఉండాలనుకున్నాను. నిజమా కాదు? మీలాంటి వాళ్ళు నాతో కలిసి చేస్తూ వాళ్ళు మాత్రం చూస్తూ రానే ఉంది. గుడ్లకు సైట్ వస్తుంది, నడుములు అడిగిపోతే పెరాలసిస్ వస్తుంది, షుగర్ వస్తుంది. చేసేట వాళ్ళకి మాత్రం లంచ్ వస్తుంది, కార్ వస్తుంది, ఫ్యామిలీ ఆరోగ్యం ఉంటుంది. చేద్దామా చూద్దామా? ఏం చేద్దామా చూద్దామా? సో నేను గట్టిగా అంట 1 year అని 1 lakh అన్నాను. సో తర్వాత ఊటీకి ఎంతమంది పంపిస్తుంది టీంని? ఊటీకి వెళ్ళాలంటే చాలా ఈజీ ప్లాన్ ఉంది. సో ఊటీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే న్యూ పర్సన్స్ జాయిన్ అయిన వాళ్ళు 400 PV సెల్ఫ్ ఉండాలి. కొత్త వాళ్ళని జాయిన్ చేసి 2 జాయిన్ చేస్తే 200, 4 జాయిన్ చేస్తే 100 PV. 800 PVలు న్యూ పర్సన్ చేస్తే ఈ నెల 800, వచ్చే నెల 800, ఒక 4 నెలలు 800 చేస్తే ఊటీకి పోవచ్చు. కొత్త వాళ్ళు డైరెక్టర్ కాని వాళ్ళు, డైరెక్టర్ ఎవరైతే కాలేదో 800 PV చేసుకోండి, ఊటీకి వెళ్ళచ్చు. వెళ్దామా? ఒకవేళ మన టీం నుంచి 200 మంది టార్గెట్ పెట్టాం.
కానీ నేను మాకు లేదు ఛాన్స్, మాకు ఫారెన్ ఉంది. సో మీ ఏమంటే రావాలంటే టీం ఎక్కువ వస్తుంది కాబట్టి మా సొంత డబ్బు పెట్టుకొని ఊటికి రావడానికి రెడీ. సో టీం కూడా ఊటి 4 నెలలు వర్క్ చేస్తే టీం వస్తుంది, మీకు చెక్ వస్తుంది. ఇంకా ఊటి కూడా చూడచ్చు. మీరు తర్వాత బిజినెస్ చేస్తారా చేయాలని ఊటి మాత్రం చూస్తారు. కొత్త వాళ్ళకి ఊటి వెళ్ళాలని ఉందా లేదా? ఊటి వెళ్ళాలంటే 400 పాయింట్లు ఎక్కువ ఉంచుకోండి. 400 పాయింట్లు టీం ఉంచుకుంటుంది. మెసేజ్ ఫస్ట్ ఎందుకు వెళ్దాం, సక్సెస్ తర్వాత వస్తుంది. కొద్ది రోజులు కమ్యూనికేషన్ అయ్యి ముందుకు వెళ్దాం. సో అందరు కూడా లక్ష రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఒక్కసారి 1 year అంటే మీరు అందరూ 1 lakh అని 1 year 1 lakh కంట్రోలకే వస్తుంది. పైన తరాసు దేవతలు ఉంటారు. మరి గౌతమ దేవుడు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి కొంతమంది టీం తయారు చేసుకొని 3 తరాల పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకున్న వాటి నేను చెప్తే పక్కా ఉంటాడు సార్ దేవుడు. సో సార్ అంటే సార్ వస్తుంది. సో దేవుడు ఏం చెప్తారు, మంచోళ్ళు మాట వింటారా అయినారా? సో మీరు ఎవరైతే లంచ్ అంటారో వాళ్ళకే లంచ్ రావాలని కోరుకుంటారు. 1 year అమ్మ ఇంకా గట్టిగా అంటే చెప్తారు. 1 year 1 year సార్ అంటలేదు. సార్ పేరు మర్చిపోయినా. రాజు సార్ అంటే లక్ష వద్దా నీకు వద్దంటే మాకు నేను తీసుకుంటాను అలానే కాదు మొత్తం మీద. ఎందుకంటే మీ అకౌంట్లో వాటాకు నీకు వద్దంటే మాకు ఇచ్చేస్తాను. సో 1 year 1 year 1 year 1 year 1 year